शिवाय गुरवे नमः। 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 రెండో ప్రశ్న. బీజంలో అంకురం ఉంటుంది. ఆ విధంగా కారణభూతమగు బ్రహ్మమున కార్యభూతమగు ఈ జగత్తు అనబడే దృశ్యము విద్యమానమగుచున్నదని అనుకోవచ్చు కదా. కనుక ఈ జగత్తు సత్తా స్వరూపమే అవుతుంది. అంతేగాని ఈ జగత్తు స్వతహాగా లేదని ఎందుకు సిద్ధాంతీకరించాలని ప్రశ్నించారు. అర్థమైంది కదా. బీజంలో అంకురం ఉంటుంది. ఆ విధంగా కారణభూతమగు బ్రహ్మమున కార్యభూతమగు ఈ జగత్తు అనబడే దృశ్యము కనపడుతోంది. విద్యమానం అంటే కనపడుతోంది. కనుక ఈ జగత్తు సత్తా స్వరూపమే అవుతుంది కదా. అంతేగాని ఈ జగత్తు స్వతహాగా లేదని ఎందుకు సిద్ధాంతీకరించాలి. సరే, రామచంద్రుడు ఏమంటున్నాడో చూద్దాం. ఇప్పటికి ఏమన్నా అర్థమైందా మీకు? కొంచెం మీరు చెప్పింది తప్పంటే నా ఉద్దేశం వేరే. ఉన్నది బ్రహ్మం అన్నది కరెక్టే, నిరూపించాలి కదా. మీ మీ భావనలో మీరు ఎలా నిరూపిస్తారో అది చెప్పాలి. ఇంకా అభిప్రాయాలు ఉంటే ఎలా నిరూపిస్తావు? బ్రహ్మం అని అనగలవా మరి? మహాత్మ బీజమునందు అంకుర రూపంలో ఉంటే అప్పుడు అంకురం బీజం పొట్ట చీల్చుకుని వస్తుంది అనవచ్చు. సరే కదా అని ఆ బీజాన్ని తీస్తే అందులో అంకురం ఉంటుందా? బీజం అంటే ఏమిటి? బీజమునందలి అంకుర సంబంధమైన సత్తా విభాగమే బీజం. అంతేగాని బీజము ఆకారము పై చర్మము బీజం కాదు కదా. కనుక బీజమే అంకురంగా పరిణితి పొందుతోంది అన్నది ఇక్కడ సిద్ధిస్తోంది. బీజమే అది మారుతుంది అంటే ముందు తీస్తే తెలుస్తుందా? మీరు పెడితే మటుకు అది వస్తుందని రూల్ ఎక్కడుంది? మీరు అనుకున్నదే జరగాలని, మీరు అనుకున్నదే ఇదని అవతల వాళ్ళని అంటే ఎలా కుదురుతుంది? ఏమంటారు? అహంకారం అంటారు. కానీ బ్రహ్మమునందు జగత్సత్తా అట్లా లేదు. అలా ఉందా? లేదని ఎలా చెప్పారు? నేను అనుకున్నది ఒకటైతే జరిగేది ఇంకోటిగా కూడా ఉంటుందమ్మా. అది ఒక్కోసారి మీరు అనుకున్నది జరుగుతుంది. అది కాకతాళీయంగా జరుగుతుంది అని అనుకో. ఇక్కడ కూడా మళ్ళీ పప్పులో కాలేశారు. బీజం అనేది ఒట్టిదే. అది అంకురంగా ఎప్పుడు దానిలో ఆ సత్తా ఉంది లేనిది ఎప్పుడు తెలుస్తుంది? అంతేగాని మీరు బీజాన్ని సత్తారూపం అని చెప్పగలరు. ఇప్పుడు అదే కదా చెప్పాడు. చర్మమేమో బీజం కాదు కదా, బీజమే అంకురంగా పరిణితి పొందుతోంది. ఆ బీజమే అంకురంగా ఉంది అంతే తప్ప మనమేమన్నా బీజం చీల్చుకుంటే లోపల అంకురం ఉందంటున్నారు. అలా కాదు కదా. కాబట్టి నువ్వు పరిశీలిస్తే ఈ యొక్క అజ్ఞానాన్ని ఛేదిస్తే అప్పుడు జ్ఞానం సిద్ధిస్తుంది.
అజ్ఞానం నీ దగ్గర ఉన్నది. ఆ అజ్ఞానాన్ని మీరు విచారణ చేసో బోధ ద్వారానో పరిశీలించినప్పుడు కదా అది బ్రహ్మం అవుతుంది. పరిశీలించినప్పుడు బ్రహ్మం ఎలా అవుతుంది? కాదు మరి కాదు పరిశీలించి బ్రహ్మమే అంటున్నారు, మరి కాదు బ్రహ్మంలాగా ఎందుకు వ్యవహారం చేయటం లేదు? ఎందుకు మరి మళ్ళీ వేరేగా వస్తోంది? ఆ ఇవన్నీ కథలే కదా. ఎందుకు చేయట్లే? సాధన అంటేనే ప్రయత్నపూర్వకంగా జీవితంలో బ్రహ్మ లక్షణాలు కలిగి ఉండాలి, ఆచరణ చేయాలని కదా చెప్పింది. మరి అవును. ఎందుకు చేయటం లేదు? ఎందుకు వస్తుంది అహంకారం? భర్త అనే అహంకారమా, భార్య అనే అహంకారమా, చెప్పిన మాట వినాలనే అహంకారమా? ఏ అహంకారం వస్తుంది? ఎందుకు వస్తుంది అసలు? అంటే ఇక్కడ బీజం అంటే ఏంటి? బీజం నందలి అంకుర సంబంధమైన సత్తా విభాగమే బీజము. కాబట్టి జగత్తులో ఉన్న సత్తా విభాగమే బ్రహ్మము. కాబట్టి జగత్తు ఉందన్నారు. కానీ మీరు పరిశీలించినప్పుడు కూడా అది అసలు బ్రహ్మం అని తెలిసింది, లేకపోతే మీకు ఎలా తెలిసింది? కానీ ఇంకా జగత్తుగానే చూస్తున్నారు కదా. మరి ఎందుకు చూస్తున్నారు? సత్తా విభాగం మీరు సత్తా అని మీకు తెలిసింది కదా, మరి ఎందుకు చూడటం లేదు? కాబట్టి ప్రశ్న శ్రద్ధగా వినాలి. అసలు దానితో ఎందుకు పోల్చాడు? అక్కడ ఏదో ఉంది కదా. బ్రహ్మమునందు జగత్ సత్తా అలా లేదు, అదేం బీజంగా లేదు, అది వేరేగా వచ్చిందా? అదేం లేదమ్మా. వేరేగా రాదు. ఆయన సంకల్పానుసారమే వచ్చింది, అందులో సందేహం లేదు. కానీ అది నీకు నిజం అనిపించింది. నిజం అనిపించిన తర్వాత ఆలోచిస్తే లేదు అన్నావు. అన్ని నువ్వే అన్నావు కదా. కాబట్టి బీజం అనేది అక్కడ ఉంది ఆల్రెడీ, అజ్ఞానం ఉన్నది. కానీ ఆ బీజంలో అంకురం ఉంది, బీజం అంకురంగా మారుతుందని నువ్వు నిర్ధారించి చెప్పగలవా? ఏవో టెక్నాలజీ వస్తే ఏదైనా చెప్తాడు, అయితే మటుకు అది ఫలిస్తుందా? ప్రతిసారి అన్నిట్లో. లేదు. అప్పుడు కాకతాళీయం అనాలి. ఎందుకంటే ఇప్పుడు మీ అభిప్రాయాలు నిజమని చెప్పి గొడవ పెట్టుకుంటే మరి అభిప్రాయమో లేకపోతే నీ ఊహ లేకపోతే ఏదన్నా కానీ అది నిజమని నువ్వు అన్నావు కాబట్టే కదా దెబ్బలాడు. ఆలోచిస్తే దెబ్బలాడిన దాంట్లో నిజం కనపడిందా? అహంకారం తప్ప వేరేది కనపడుతోందా? కాబట్టి అలాగే దృశ్యంలో మీరు ఆలోచించినప్పుడు అది నశించేదే నేను అనుకున్నాను కాబట్టి అలా కనపడుతోంది అన్నది మీకు చక్కగా స్పష్టంగా అర్థమవుతోంది కదా. అందుకనే ఏమన్నాడు, బ్రహ్మమునందు జగత్ సత్తా అట్లా లేదు. లేదు అని అనేయటం కాదు, ఆ సమాధానం తెలిసినప్పుడు లేదు అన్నారు. మీరు ఇప్పటివరకు ఏంటంటే అన్నిటికీ బొర్ర ఊపేశారు కాబట్టి మీకు చెప్పడం చేత కాదు. ప్రతిదాన్ని వేసి బ్రహ్మం అన్నారు కదా, ఉంది అయిపోయింది. అందుకని చక్కగా తలకాయ ఊపేస్తున్నారు. ఆచరణలో దోషాలు జరుగుతాయి. ఎందుకంటే అవగాహన కాలేదు, పూర్ణ అర్థం కాలేదు. కొన్నిట్లో పెడుతున్నారు, కొన్నిట్లో పెట్టట్లేదు. బీజము అంకురంలా బ్రహ్మమే జగత్తు వలె సర్పరజ్జు భ్రాంతి విశేషంగా అనిపిస్తుంది. బ్రహ్మమునందు జగత్ ఎక్కడుంది? సదా దాగి ఉంది. ఒకనొకప్పుడు బయలువెళ్ళటం ఇది యుక్తియుక్తం కాదు. అందుచేత బ్రహ్మము జగత్తులకు బీజాంకుర న్యాయం ఏ మాత్రం కాదు. ఎట్లా పోలుస్తారు అసలు? అన్ని బ్రహ్మాండాలు ఉండేలా ఈయన ఉంటేనే బ్రహ్మాండం ఉన్నది కదా. బీజం అలా చెప్పారా? మరి ఇప్పుడు మనం ఎన్నిసార్లు అన్నాం బీజం ముందా వృక్షం ముందా అని అనలేదు. మరి మీకు డౌట్ వచ్చిందా? చూసారా, సద్గురువు ప్రశ్న మామూలుగా వేయడం అందులో ఉంటుంది, ఆలోచించాలి. ఇప్పుడు బీజాన్ని మీరు బ్రహ్మం అని నిరూపించగలరా? బీజం నశిస్తుంది కదా, బ్రహ్మం నశిస్తుందా? లేదమ్మా. ప్రతి బీజం నుంచి అంకురం రాదు, ప్రతి బ్రహ్మంలోంచి బ్రహ్మాండం రాదు. ప్రతి బ్రహ్మం అంటే నా ఉద్దేశం వేరే అని కాదు. ఆయన అనుకుని ఒక్కోసారి నిశ్చలంగా ఉండిపోతాడు ఆయన. కాబట్టి ఆయన ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండం ఉండి తీరుతుంది అంటారా? మీరు సృష్టి ఉండి తీరాలని రూల్ ఉందా? మీకు తెలుసు, మీరు నిర్ధారించగలరా? లేదు. ఆయన ఇష్టం కదా అది.
అసలు అవునండి. ఆయన అంటూ లేడు అన్నది కూడా మీకు తెలియాలి. ఒక శక్తి ఏదో ఉంది, ఒక ఇది ఉంది, అంతే. గురుగారు చెప్పయ్యా. పాదాభివందనాలు తల్లి. ఒక చిన్న సంశయం వచ్చింది. ఆ, ప్రతి విత్తనం అంకురించదు కదా తల్లి. అవును, అంకురిస్తోందంటే ఆ భగవంతుడి యొక్క ఇది ఉన్నట్టేనమ్మా అంతే కదండి. ఆయన నిర్ణయం, నియతి. తల్లి. ఇన్ని వేల మంది ఉన్నారు, అందరికీ అద్వైత బోధ జరుగుతుందా? కరెక్ట్. పాదాభివందనాలమ్మా. అందుకే ఆయన కశ్చిత్ ధీరః అన్నాడు. ఎంతో మంది వింటారు, ఎంతో మంది ఇది చేస్తారు, కానీ తల్లి. ఒకానొకడు ధైర్యవంతుడు మాత్రమే ఆచరణ పొందితే దాన్ని సాధిస్తాడు. అర్థమైంది తల్లి, అర్థమైంది. కాబట్టి అసలు పాదాభివందనం. బీజాంకుర న్యాయంగా స్వామి నిర్వికారమగు దాని నుండి సవికారమగు వస్తువు, నిరాకారమైన దాని నుండి సాకారమైనది ఉత్పన్నమవడం ఎలా కుదురుతుంది? అట్టిది నేను వినలేదు, చూచి ఉండలేదు. కాబట్టి నిర్వికారమై అవయవరహితమైన బ్రహ్మమునందు సాకారము అవయమైనటి జగత్తు ఉండజాలదు. ఆవగింజలో ఏనుగుల గుంపు ఉంటుందా? బీజం అన్నారు కాబట్టి వృక్షం ఎంత ఉంటుంది? ఫస్ట్ ఇంతే ఉంటుంది కదా, తర్వాత పెరుగుతుంది అంత. అంతేగాని అంత వృక్షము ఇంత చిన్న గింజలో ఉందా? నిర్ధారించబడి ఉంటుంది ఏమిటి అనేది. కానీ అన్ని జరుగుతాయా? అన్ని వృక్షాలయ్యి మీకు అన్ని ఇచ్చేస్తూ ఉంటుందా? కొంత వృక్షం పెరిగాక కొన్ని ఇదవుతూ ఉంటాయి కదా. అవును. బ్రహ్మం అలా అవుతుందా? కాదమ్మా. ఎప్పుడు కావాలో ప్రళయం అప్పుడే ఆయన చేస్తాడు లయం. అంతేగాని కొన్ని బ్రహ్మాండాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయా? సృష్టి అలా జరిగి అలా వెళ్ళిపోయిందని మీకు తెలుసా? మీరు ఎలా అసలు ఏదైనా మీకు ఎలా చెప్తారు? జ్ఞానం లేనిదే చెప్పగలరా? అర్థం కాలే. బ్రహ్మణీయత కానీ చెప్పలేము. మీరు అందరూ అర్థమైంది అనుకుని అహంకరిస్తున్నారు కాబట్టి ఆచరణ సాధ్యం కావట్లేదు కదా. ఆచరణ సాధ్యం అయితే చెప్పడం అత్యంత సులభం. ఆచరణలో ఉంటే చెప్పగలుగుతారు, ఆచరణ లేనప్పుడు ఎలా చెప్తారు? అనుభవిస్తే చెప్పగలరు అది ఎలా ఉంది అని. ఒక దృశ్యాన్ని చూసి అంటే ఒక పెయింటింగ్ అనండి, ఒక ఊరు అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పగలుగుతారు. అనుభవం లేకపోతే ఎలా చెప్తారు? చెప్పలేరు కదా. కాబట్టి బ్రహ్మానుభవం సంపూర్ణంగా ఉంటే అప్పుడు చెప్పగలరు. అది కావాలి అంటే ఆచరణ కావాలి. అన్నిటికీ తలకాయ ఊపేసి సమాధానం మనకు తెలుసు కాబట్టి జగత్తు లేదా అంటే లేదు, ముందు డౌట్ గా చూస్తారు అనమాట. తర్వాత లేదు లేదండి అంటారు. ఇప్పుడు చూడండి, లేదు అంటే సమాధానం చెప్పగలిగారా? ఇలా ఎప్పుడు గురువుని ఇది చేయకూడదు. దానివల్ల మీకు నష్టం కదా. సమాధానం తెలిస్తేనే చెప్పాలి. అర్థమైందంటే అర్థమైంది అంటున్నారు, అర్థమైతే ఆచరణ ఎందుకు లేదు? అర్థమైనప్పుడు ఆచరణ ఉండాలి, అనుభవం ఉండాలి, అనుభూతి ఉండాలి. ఎలా చేయాలో తెలిసిన వాడు అదంతా రుచి ఎలా అప్పుడు వాడైతే మీకు కరెక్ట్ గా చెప్తాడు. మీకు చేయటమే రాదన్నప్పుడు ఎలా చెప్తారు? ఒక పేటికలో రక్తం ఉన్నట్లుగా ఈ జగత్తు బ్రహ్మమునందు కలదు అని కొందరు చేస్తున్న ప్రతిపాదన కూడా నా ఉద్దేశంలో వృధా ప్రేలాపనే. ఎందుకంటే నిరాకారమగు దాని యందు గొప్ప సాకార జగత్తు ఉన్నదని ఎలా అంటాం? అసలు ఆయనకి ఏమన్నా రూపం ఉందా? ఏమన్నా ఉందా? ఒట్టిగా బ్రహ్మాండ స్వరూపుడు అన్నాడు, హిరణ్య గర్భుడు అన్నాడు. అంటే అసలు ఎలా మీరు హిరణ్య గర్భుడు అన్న బంగారం పొట్ట అంటే అయిపోయిందా? అలా ఉందా? మరి పొట్టలోంచి మీరు బయటకు వెళ్ళొచ్చు కదా. ఎలా ఏం చేస్తారు? అసలు బోధ కోసం బ్రహ్మము ఉన్నాడు అన్నారు. ఉన్నాడు అన్నంత మాత్రం దానికి రూపం వచ్చిందా? మరి రూపం వచ్చిందా? నిరాకారుడు అని చాలా సార్లు చెప్పుకున్నారు కదా. మరి అర్థమవుతుందా? అర్థమవుతుంది అన్నారంటే రేపు మళ్ళీ ఇంకో ప్రశ్న ఉంటే మళ్ళీ చెప్పాలి.
అమ్మా ఆ అమ్మ, ఈ బాహ్యము, ఈ జగత్ అనేది ఒకానొక సమయంలో నశిస్తుంది కదమ్మా. అవును, ఎందుకు నశించదు? ఒకానొక సమయం వరకు ఎందుకమ్మా? నువ్వు ఉన్నప్పుడు ఇది ఉంది, నువ్వు లేనప్పుడు ఆ, లేదమ్మా. అంతే, అప్పుడే నశించింది. ఇంకేంటి? ఎప్పుడో ఈ వరకు ఎందుకు అసలు అనుకోవాలి? ఈ బాహ్యం అనేది నేనుతోనే స్టార్ట్ అయింది, నేనుతోనే అంతం అవుతుందమ్మా. అంతే, సింపుల్. అవునమ్మా, అర్థమైందమ్మా. ఎప్పుడో పోతుంది అనుకోవటం ఎందుకు? మనం లేనప్పుడు జగత్తు ఉందని. నిద్రపోయినప్పుడు ఏమైంది జగత్తు? తెలియదు కదమ్మా. అంతే, మరి లేదనే కదా అర్థం. తెలియదు అనకూడదు కదా, లేదు. లేదమ్మా. జగత్తుంటే నిద్ర పడుతుందా నీకు? ఎక్కడైనా పిల్లాడికి ఏదైనా బాలేదని నిద్ర పట్టిందా? జగత్ పట్టదమ్మా. అంటే ఏంటి? బంధమే కదా. అది అవునమ్మా, విషయ బంధమా, రాగబంధమా, ఏదో బంధం. అప్పుడు మరి నీకు నిద్ర పట్టిందా? పట్టదమ్మా, అర్థమైందమ్మా. అంతే, సింపుల్. కాబట్టి పాదాభివందనం. ప్రతిరోజు జగత్తు లయం అవుతూనే ఉంది. లేస్తే అమ్మా జగత్తు, లేకపోతే లేదు బ్రహ్మం. పాదాభివందనాలమ్మా. ఉమ్. నాకు సిగ్నల్ పడతలేదమ్మా, సరిగ్గా వినబడతలేదు. నా మాట కూడా మీకు వినబడతలేనట్లు అనిపించిందమ్మా. అవునమ్మా, అమ్మా, మీది పూర్తిగా వినపట్టలేదు. మరి ఇంట్లో ఎటైనా అటు ఇటు జరగాల, మరి ఏంటో చూసుకోండి. బయటకు వచ్చానమ్మా, వచ్చిన సిగ్నల్ కరెంట్ పోయిందమ్మా, అందు గురించి రాత్రి కూడా పడలేదు. అమ్మా, ఇప్పుడు ఆ, బీజము అన్నది, విత్తనం అన్నది, వృక్షం అన్నది, ప్రపంచం అన్నది, ఇదంతా కలిసి మన సంసార సముద్రంలో మునిగిపోయిన చేతే, ఆ వృక్షములో మునిగిపోయిన చేతే కదా మన బ్రహ్మం అంటే అర్థం అవ్వట్లేదు కదమ్మా. అందులో నుంచి బయటకు వస్తేనే కదా మనకు అర్థం అవుతుంది కదమ్మా. బ్రహ్మంలోంచి మీరు బయటికి ఎలా రాగలుగుతారు? మీరే బ్రహ్మం అని కదా ఇప్పుడు మనం అలా చెప్పింది. కాదమ్మా, చెప్పండి అమ్మా. ఇప్పుడు ఉన్నదే బ్రహ్మము అంటే అర్థం ఏంటంటే, ప్రతి పదార్థం, ఇప్పుడు మట్టి బొమ్మలు ఉన్నాయండి, అన్ని అమ్మా, మట్టితో చేసినవే కదా. రంగులు రూపాలు వేరు. అమ్మా, అన్ని అన్ని మట్టే కదా. అవునమ్మా. అలాగే ఇక్కడ కూడా బ్రహ్మము లేకుండా అసలు ఏదీ లేదు, ఏ వస్తువు లేదు. గాలి వెలుతురుతో సహా బ్రహ్మమే. అవునమ్మా. ఆయన వాటిని అలా నియమించాడు అంతే. ఎందుకు అవును, నియమించాడు అంటున్నామంటే మనకు కనపడుతున్నాయని. ఎందుకు అవును, కనపడుతున్నాయి? నాలో బ్రహ్మం ఉంది కాబట్టి, ఆ బ్రహ్మ పదార్థం అనేది అనండి, శక్తి అనండి, ఏదైనా ఉంది కాబట్టి అది ఉంది. నేను లేనప్పుడు అమ్మా, అంతే కదా. అది ఏవో ఉన్నాయని నేను అనగలనా? నిద్రపోయినప్పుడు అంటున్నానా? అవునమ్మా. గాఢ నిద్రపోతాను, లేచేసరికి వెలుతురు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. అయ్యో చీకటి ఎక్కడ పోయింది అని అంటే దానికి అర్థం ఏమన్నా ఉందా ఇంకా? లేదమ్మా. కాబట్టి ఇక్కడ అంతా బ్రహ్మమే. ఆ, బ్రహ్మముకి వేరుగా అసలు లేనే లేదు. నువ్వు అంటున్నావు ఉంది అని. మరి ఉమ్, పడుకున్నప్పుడు ఏమైందిరా అంటే, చీకటే కదమ్మా. అంటే పడుకున్నప్పుడు అదంతా ఏమైందంటే మీరు చెప్పగలరా? గాఢ చెప్పదా? నిద్రపోయినప్పుడు అంతెందుకండి, మీరు తిన్నారు, మరి ఇన్ని సంవత్సరాల నుంచి తింటూనే ఉన్నారు అందరూ, మరి ఆ తినదంతా ఎక్కడికి పోయింది? అమ్మా, ఎలా అరుగుతోంది? లోపల బ్రహ్మ. మనకి గ్రైండింగ్ మిషన్ లేదు కదమ్మా. అమ్మా, ఇప్పుడు బయట గ్రైండింగ్ చేసినా మళ్ళీ బయటకు కొంత వస్తుంది మనకి. అవును, మీరు కిలో వేస్తే దాన్ని గిర్నీకి పంపించారనుకోండి, కిలో పిండి లెక్క పెట్టుకోరు మళ్ళీ. అమ్మా. అదే మరి ఎలాగ ఇది అద్భుతం మరి. ఉమ్, కాబట్టి ఏదో పాదాభివందనాలమ్మా. ఎక్కడో ఆ, ఉంది, ఒక దాంట్లో ఉంది అని అనడానికి లేదు. ఇది ఒక దాంట్లో బోధ కోసం ఇదొక బ్రహ్మాండము, ఇంకొక బ్రహ్మాండం ఇంకోటి ఉంది, ఇలాంటి అనేక బ్రహ్మాండాలు ఉన్నాయని చెప్పారు నీకు బోధ కోసం. నీదే కాదురా, ఇలాంటి బ్రహ్మాండాలు అనేకం ఉన్నాయని. బ్రహ్మాండానికి ఒక షేప్ ఏం చెప్పలేదు. అసలు ఎంతవరకు బ్రహ్మాండం ఆది అంతాలు మనకు తెలియదంటే, ఇంక మీరు బ్రహ్మాండం అని ఎలా నిర్ణయిస్తారు ఇంకోటి ఉంది అని? ఆ, నీకు అవగాహన కోసం ఏమన్నారంటే, ఆయన అత్యంత శక్తివంతుడు కాబట్టి ఏదైనా సృష్టించగలుగుతాడు. నిరాకారం, తెల్ల గోడ మీద మనం ఎన్నన్నా చిత్రీకరించగలుగుతాం, తెల్ల పేపర్ మీద ఎన్నన్నా డ్రాయింగ్ వేయగలుగుతాం. అదే అసలే రంగున్న దాని మీద మీరు ఏ బొమ్మ వేసినా కనపడుతుందా? ఆ, అందుకని నిరాకారుడు, ఆయన శక్తి ఇంత అని లేదు కాబట్టి ఎన్నైనా వస్తాయి.
ఆయన ఎన్నైనా సృష్టించగలుగుతాడు. ఇక్కడ సృష్టి అంటే అర్థము ఆయన ఏదో ఇలా చేసి పెట్టాడని కాదు అర్థము. స్వప్నంలో మీరు ఎలా కలగంటున్నారో, మరి స్వప్నంలో మీరు ఎలా కలగంటున్నారు? మీరు ఎప్పుడు చూడనివి కూడా మీ కళ్ళలో వస్తాయి కదా, మరి అది ఎలా వచ్చింది? దానికి మీ దగ్గర సమాధానం ఉన్నదా? సమాధానం లేదు. లేదమ్మా. అంతే, బ్రహ్మం ఇలా ఎందుకు చేసింది అన్నదానికి కూడా కారణం వెతకడానికి లేదు. ఎందుకంటే నువ్వు నశించేవాడివే. నీ ఊహ ఎంతసేపు ఉంటుంది? స్వప్నంలో ఎంతసేపు ఉంటావు? మళ్ళీ మెలకు వస్తుంది కదా. మెలకు వచ్చినంత మాత్రాన నువ్వేమైనా శాశ్వతంగా ఉంటావా? నీ దేహం శాశ్వతమా? కళ శాశ్వతం కాదు, నువ్వు శాశ్వతం కాదు. నువ్వు ఉన్నన్ని రోజులే నీకు కళ, పడుకున్నప్పుడు మాత్రమే. లేచిన తర్వాత మటుకు నువ్వు నేను అమ్మ కళ్ళల్లో చచ్చిపోయాను కాబట్టి ఇక నేను నిద్రపోతే చచ్చిపోతానని అనుకుంటారా? అనుకున్నంత నిద్రపోకుండా ఉన్నంత మాత్రాన మీరు చనిపోకుండా ఉండగలరా? నశించకుండా ఉంటారా? ఎన్ని చేసినా, ఎన్ని ఆరోగ్య సూత్రాలు చేసినా, ఏమి చేసినా బతుకుతారా? గుండె ఆగింది కదా అని ఇంకో గుండె తెచ్చి పెడితే లేచి కూర్చుంటారా? యాక్చువల్ గా అలా జరగాలి కదా. సాకార జగత్తుకు బ్రహ్మమే ఆధారం అంటున్నారు, అది కూడా కుదరదు. నువ్వు బ్రహ్మం కాబట్టి నీకు కనపడేది అది అన్నారు. అసలు నీకెందుకు కనపడదు? మరి నీకు కనపడింది వాళ్ళకి కనపడదే. ఆకాశంలో అనంటే ఏదైనా ఒక ఆకారం చూస్తే నీకొకటి అందరికి తల ఒకటి కనపడుతుంది. మరి ఇప్పుడు అందులో ఏది నిజం? నువ్వు పెద్దగా కాబట్టి అది ఏనుగు అంటావు, చిన్నపిల్లాడికి తెలియదు ఏదో అంటాడు. చెట్టుని చూసి బ్రహ్మరాక్షసి అనుకుంటారు అని మీరు అనుకుంటారు, చీకట్లో భ్రమ. కాబట్టి సాకార జగత్తుకు బ్రహ్మమే ఆధారము అంటే ఆధారం ఏమిటి అసలు? ఉన్నదే అదంటే మళ్ళీ ఆధారం అంటే వేరుగా రెండున్నట్టు. ఆధారం నడవలేనప్పుడు కదా కర్ర, కాబట్టి నువ్వు కర్ర రెండున్నాయి. నీకు నడవడానికి కర్ర ఆధారం. కాబట్టి ఈ జగత్తు కోసం అని బ్రహ్మ ఆధారంగా ఉన్నాడా? ఆయనకేం అవసరం? నువ్వు ఇది ఉందన్నావు అని ఏడ్చావు. ఇప్పటి వరకు మీరు చేసినట్టే కదా. అధికారం ఉందని అహంకరించారు, 4 మాటలు అనేసారు. ఎందుకు? నోరుంది, అధికారం ఉంది అనవచ్చు. మరి ఎందుకన్నావంటే సమాధానం ఉందా? సమర్థింపు తప్ప. ఆలోచిస్తే చేసింది దోషమని అర్థమైనప్పుడు క్షమాపణ చెప్పారా? ఆలోచించరు, ఎందుకంటే అహంకారం. మరి అవన్నీ ఎవరివి? ఇవన్నీ నీలో ఇప్పుడు బ్రహ్మమే లేదంటే నీ దగ్గరికి వచ్చా నువ్వేమనుందా? కాబట్టి బ్రహ్మమే ఉంది తప్ప బ్రహ్మం ఆధారంగా ఎక్కడా లేదు. బ్రహ్మం లేకపోతే నువ్వే లేవంటుంటే మళ్ళీ బ్రహ్మ ఆధారం అని ఎలా చెప్తాం? అసలు చెప్పడానికి ఏముంది స్కోప్ నీకు? అసలు నువ్వు పుట్టక ముందు జగత్తు ఉందని నువ్వు నిర్ధారించగలవా? మా అమ్మ చెప్పిందండి ఉందన్నావు. మీ అమ్మ పుట్టక ముందు అలా పుట్టక ముందు అంటే అప్పుడు ఆ ప్రళయాలు వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి అన్నారు. అవన్నీ మరి నువ్వు చూడలేదు కదా. ఎన్నో జరిగాయంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏదో ఆ తర్వాత వాళ్ళు చూడటం బట్టి ఏదో చేయటం బట్టి కదా అవన్నీ వచ్చాయి. లేకపోతే వస్తాయా? నీకు తెలుస్తాయా? దేనికి సరైన సమాధానం లేదు. సమర్థించుకుంటున్నాం మనం కాబట్టి బతకగలుగుతున్నారు. సమర్థింపు లేదా బతకగలరా? ఉంది అనే ముందు వాళ్ళు చెప్పారు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉన్నావు. ముందు వాడు ఏమోరా నాకు తెలీదు నేను ఇప్పుడే వచ్చానంటే ఒక కొత్త ప్లేస్ పోయారు, అక్కడ ఎవరు కనపడలేదు అనుకోండి. సినిమా హాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు కనపట్టలేదు, డౌట్ వచ్చింది, ఇది అసలు సినిమా వేస్తాడా ఏంటి ఎవరు లేరు అని. అడుగుదా ఉంటే కూడా మనిషి లేరు. అప్పుడు మనకి డౌట్ వస్తుంది కదా, ఇదేమిటి ఇలా ఉంది, సినిమా అన్నాడు కదా 2:30కి, ఏమిటి ఎవరు లేరు ఏమిటి జనాలు. మరి సృష్టి ఉందని ఎలా అంటావు? ఇప్పుడు బ్రహ్మం తెలిసిన తర్వాత అమ్మయ్య పర్వాలేదు అయితే మొత్తం అన్నది అదే కదా అని ఒక ధైర్యం వచ్చింది.
ఇందులో ఆనందం ఉన్నదని కొంత అనుభవం పొందారు కాబట్టి, అనుభూతి పొందారు కాబట్టి దానికోసం ప్రయత్నం. కానీ ఆ ప్రయత్నంలో లోపాలు ఉండటం వల్ల పూర్ణ ఆనందం లేదు, కాబట్టి సంపూర్ణమైన సమాధానము లేదు. ఎవరు? అదే నీకు అర్థం కావటం లేదు. అది ధర్మమా కాదా అని ఎందుకు ఆలోచించలేదు? ఒకరు చెప్పింది నువ్వు ఆచరించాలని ఎప్పుడన్నా చెప్పానా? అది ధర్మమో కాదో ఆలోచించాలి నువ్వు. ధర్మం అని అన్నప్పుడు ఎవరు చెప్పారో అదంతా పక్కన పెడితే, ధర్మంగా ఉన్నప్పుడు నువ్వు నీకు కోపం ఆవేశం వస్తాయా? మూర్ఖంగా ప్రవర్తించగలవా? అవును, మరి ఎందుకు ఉండలేకపోతున్నావు అంటే అర్థం ఏమిటి? ధర్మం కాదు కాబట్టి. ధర్మంలో సహనం సహజంగా లభిస్తుంది. నేను సహనంగా ఉండట్లే మీ అందరితో. మీరు చేసే పనులన్నిటికీ మీరు ఎన్నెన్ని నన్ను తూలనాడినా భరించట్లేదు. అదే మామూలు వాళ్ళైతే ఎళ్ళగొట్టేవాళ్ళు. ఎందుకు సహించాలి ఒకళ్ళని? అంతే కదా. నన్నే పాయింట్అవుట్ చేసేవాళ్ళని నేను ఎందుకు సహించాలండి? వాళ్ళ దగ్గర ధర్మం ఉందని సహించలా, నా దగ్గర ధర్మం ఉంది కాబట్టి నేను సహించా. ఆ సహనం వచ్చింది. అయితే నన్ను విమర్శించే వాళ్ళని నేను ఎందుకు ఇక్కడికి రానిస్తాను? తెలిసిన తర్వాత ఉండనిస్తానా? ఎడగొట్టను. వాళ్ళు మూర్ఖులు కాబట్టి అందరూ మూర్ఖులు అవ్వాలని రూల్ ఉందా? కాబట్టి ధర్మం ఏమిటి? నా యందు ధర్మం ఉంది కాబట్టి భరిస్తున్నాను. ఆ ధర్మంగా మీరు కూడా మారతారు, లేకపోతే మిమ్మల్ని భరించాల్సిన ఆవశ్యకత నాకెందుకు? మరి కాస్త సహనం కూడా లేకపోతే బ్రహ్మం ఎలా అవుతావు? ఉండాలి కదా. అది కూడా అబద్ధమే. సాధనకి సమయం అంటే ఏమిటి కావాలి నీకు? అవునమ్మా, ఎప్పుడుందో సమయం. నీకు కట్టెలు కొట్టేవాడు కథ కూడా చెప్పాను నేను. విష్ణుమూర్తి నా భక్తుడు అంటే నారదుడు వెళ్ళి చూశాట. వాడు నిరంతరం కట్టెలు కొడుతున్నాడు, ఎప్పుడు అలసిపోయి కూర్చున్నప్పుడు కృష్ణానో రామానో అంటున్నాట. అప్పుడు వెళ్ళి ఇదేమిటయ్యా, నేను నిరంతరం నామం చెప్తున్నాను, నాకన్నా గొప్ప భక్తుడన్నా ఆయన, అతను రోజు మొత్తంలో 4 సార్లు నామం చెప్పాడు, అతను నీ భక్తుడు ఎలా అయ్యాడు అని అడిగాడు. అంటే రే వాడు గృహస్థిరా, నీకంటే పని పాటలేదు కాబట్టి నువ్వు నిరంతరం చెప్తున్నావు. కానీ అతను గృహస్థు, అతని ధర్మాలు అతను పాటిస్తున్నాడు, కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత. కాబట్టి కట్టెలు కొట్టేటప్పుడు ఎలా చెప్తాడు నామము? అందుకని ఎప్పుడు అంటే ఆ కట్టెలు కొట్టడం ఆపేశాడు. అప్పుడు నన్ను రామ అన్నాడు. ఆ కట్టెలు అమ్మేటప్పుడు కూడా అవి చెప్తూ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఆఫీస్ పనిలో, ఆ మధ్యలో నన్ను నమస్మరణ చేశాడ్రా. అతనికి తన ధర్మం తర్వాత గుర్తున్నది నేను మాత్రమే. అతను ఆ కూర్చునేటప్పుడు నన్నే తలుచుకున్నాడు ప్రతిదానికి. ఎప్పుడెప్పుడు అలసట వచ్చిందో అతను. కాబట్టి అతను మరి అది గొప్పనా, నువ్వు ఒట్టిగా ఉండి రామారామ అంటాం గొప్పనా అన్నాడు ఆయన. కాబట్టి సమయం లేదు అనుకోవటం నీది దోషం. ఉన్న సమయంలో మధ్యలో గ్యాప్ దొరకలేదా? అన్నం తింటున్నప్పుడు నవ్వులుతూ ఉన్నప్పుడు లోపల రామ అనుకోలేమా మనం ప్రయత్నం చేస్తే? ఆ ప్రయత్నం చేయాలి, కానీ అవతల వాళ్ళని తిడితే ఏమిటి ఉపయోగం వస్తుంది? సమయం లేదని అవతల వాళ్ళని తిడతారా? మరి వాళ్ళు సమయం లేదని తిడితే నిన్ను ఎవరైనా తిట్టచ్చు. నేను తిట్టచ్చు మిమ్మల్ని, నాకు సమయం లేదు పడుకోవాలి పోయాను. తిట్టడానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా చెప్పు? ఎలా ఉంటుంది అసలు? అది అవ్వనే అవ్వదు కదా. సరే, ఇంకా ఇతను ఇది అవ్వలేదు మనకి, సరే సాయంత్రం చెప్పుకుందాం. కాబట్టి కొంత సమయం ఎట్లా అంటే, మీరు సమాధానం చెప్పేటప్పుడు ఇదేమి బాహ్యమైన క్వశ్చన్ ఆన్సర్స్ కాదు, కొంత విఘ్నతను ఉపయోగించాలి, ఆలోచనను ఉపయోగించుకోవాలి.
అప్పుడు దాని మీద చెప్పగలుగుతారు. ఉన్నది బ్రహ్మమే, అందులో సందేహం లేదు. కాబట్టి మీరు అంత బ్రహ్మమే ఉన్నది అని నిర్ధారించి చెప్పినప్పుడు మరి ఈ పాటికి బ్రహ్మాలు అవ్వాలి కదా. బుద్ధిలో దోషాలు ఉండకూడదు, వ్యవహారంలో దోషం ఉండకూడదు. సహనం లేదు అంటే, సాధనకు సమయం లేదు అన్నది సమర్థింపే. డ్యూటీలు ఉంటాయి, నీ ధర్మం నువ్వు చేయాలి, పిల్లల్ని పోషించాలి, పెళ్ళాన్ని పోషించాలి, ధర్మం చేయి. ఆచరణ చేస్తున్నప్పుడు సమయం ఎందుకు ఉండదు మనకి? మనకి గుర్తిస్తే సమయం ఉంటుంది, గుర్తించకపోతే సమయం ఉండదు. ఎవరికైనా అంతే, దేనికైనా అంతే. బాహ్యమైన పనులకు సమయం తీసుకోవటం లేదు, తీసుకున్నా తీసుకోవటం లేదా? మరి అట్లాంటప్పుడు సాధనకు ఎందుకు తీసుకోలేదంటే సమాధానం చెప్పగలరా మీరు? చెప్పలేరు. కేవలము ఆ జగత్తు ఎలా అంటున్నారా, ఆ దృశ్యం అదే భేదం అంతే. నీ దృష్టి భేదం లేదు అన్నావు కాబట్టి నీకు సమయమే దొరకటం లేదు. ఎందుకు లేదు అంటే దొరుకుతుంది. నిద్రపోను అంటే నిద్రపోకుండా ఉంటారు, లేదా కళ్ళు మూతలు పడుతూనే ఉంటాయి. దృఢ నిశ్చయం చేసుకోవాలి కదా. ఏదైనా సరే దృఢ నిశ్చయం ఉంటే అది మీరు చేయకుండా ఉంటారన్న సంగతి మీకు కూడా తెలుసు. పని ఉంటే నిద్ర రాదు అని అనొచ్చు మీరు. వినటం అనేది అసలు అత్యద్భుతమైన పని అని మీరు భావించటం లేదు కాబట్టి మీకు నిద్ర వస్తుంది నిమిషానికి ఒకసారి. ఇక్కడ శరీర అలసట అవన్నీ తర్వాత విషయాలు. ఎప్పుడో శరీరాలు, రోజు శరీర అలసటకి ఏముంది ఇక్కడ? కేవలం ఆహారం కాదు, విల్ పవర్. ఇప్పుడంటే గంట 3 గంటలు కూడా చెప్పాను కదలకుండా. వాళ్ళు కదిలారు, వాళ్ళు బ్రేకులు తీసుకున్నారు, నేను తీసుకోలేదు. విల్ పవర్ అంటే ఆ ఇది ఉండాలి ఇక్కడ. దృఢమైన విశ్వాసమా, నమ్మకమా, సంకల్పమా, దానికి ఏ పేర్లు పెట్టిన ఉంటే నిద్ర ఎందుకు వస్తుంది? నేను ప్రవచనాలు విన్నదాన్నే, నేను ఎప్పుడు నిద్రపోలేదు. నేను ముందరే కూర్చునేదాన్ని, నేను ఎప్పుడు వెనక్కి కూర్చోను అసలు. ఎందుకంటే అది వినాలి, నాకు శ్రద్ధ. మరి ఆ శ్రద్ధ లేదు. కాబట్టి అలసిపోతున్నాను అన్నది నీ భావనే కదా. గురువు దగ్గరికి వచ్చినప్పుడు అలసిపోయావా? మరి ఇక్కడ అలసట్లేదు, అక్కడ ఎందుకు వచ్చింది? ఇక్కడ ఆఫీస్ పని లేదంటావు, ట్రైనింగ్ అయ్యి కూడా వచ్చి మా ఇంట్లో పనిచేస్తావు కదా. ఏదైనా నాన్న మన అనుకోవటంలోనే ఉంటుంది, మన భావాన్ని బట్టే ఉంటుంది. మన భావన సరిగ్గా లేదు అన్నప్పుడు అది వ్యతిరేకంగానే ప్రవర్తిస్తారు. ఎందుకంటే అక్కడ కూడా వ్యతిరేక భావన మీకు వచ్చింది, ఎవరికి రాలే. అప్పుడు ఇక మరి ఏం చేస్తాం? ఇంకా ప్రమోషన్ కావాలి అంటే రాత్రి మగళ్ళు కష్టపడి చదివి రాయాలి కదా. అప్పుడు అలసిపోయింది శరీరం అంటే ఎలాగా? వాడు సెలవు ఇస్తాడా నీకు? రాస్తారా లేకపోతే లేదంటాడు. అయినా కష్టపడి చదువుతావా చదవా కావాలి అనుకున్నప్పుడు? మరి అప్పుడేమైంది? శరీర అలసట. ఇది పరీక్ష అనుకోవటం లేదు కాబట్టి, సాధన పరీక్ష అనుకోవటం లే కదా. నేను ఉత్తీర్ణుడై తీరాలి అని దృఢంగా అనుకుంటే ఉత్తీర్ణత పొందుతారు. గజనీ మహమ్మద్ అని చెప్తారు కదా, అన్నిసార్లు యుద్ధం చేసి గెలిచాడా లేదా? నేను గెలిచి తీరాలన్నాడు ఆయన. ఆ సంకల్పం ఉంది కాబట్టి ఎన్నిసార్లు ఓడిపోయినా మానేలా, మరలా చేశాడు కదా, గెలిచాడు చివరికి. విశ్వామిత్రుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు, మళ్ళీ కోపం వచ్చింది అన్నాడు, మళ్ళీ వెళ్ళి తపస్సు చేశాడు, మళ్ళీ కోపం వచ్చింది, మళ్ళీ తపస్సు చేశాడు, మళ్ళీ కోపం వచ్చింది. అలా 3 సార్లు ఎన్నిసార్లు ఆయనకు వచ్చిన తర్వాత 4వసారికి సిద్ధి పొందాడు. అంటే దాన్ని జయించగలిగాడు బ్రహ్మర్షి. అప్పుడు అయ్యాడు ఆయన బ్రహ్మం. మనం మరి ఆ ప్రయత్నం ఏది? విశ్వ ప్రయత్నం ఏది మన దగ్గర? చేయొచ్చులేదు అనుకుంటున్నారు. బాహ్యము. ఎందుకంటే వీడేమనుకుంటాడు, వాడేమనుకుంటాడు, వాడు పోతాడు, నువ్వు పోతావు, ఆ పని పోతుంది, అది ఏది ఉండదు. నీకేమన్నా కిరీటం పెట్టారా?
నువ్వేదో పని చేసావు. నిన్ను అనే మాటలు వాళ్ళు అంటారు, నువ్వు అంటావు. కానీ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో. చేయకపోతే ఎట్లాగండి, చేసి తీరాలి కదా వాళ్ళకి. ఇంత చేసినా అది ధర్మమా కాదా ఆలోచించట్లేదు. పరధర్మం కాబట్టి ఎప్పుడు భయమే, ఎప్పుడు దుఃఖమే. ఎందుకు పరధర్మాన్ని ఆచరించాలి? కాబట్టి దుఃఖాలు వస్తాయి. ఉం? ఎందుకు తెలీదు? నువ్వు అసలు కొంచెం ఆలోచిస్తే తెలీదని కదా ధర్మమో కాదా అన్నది. అవునా కాదా అన్నది ఆలోచిస్తే అర్థమవుదు. అవునమ్మా, ఆ ఇరకాటం గురించే చెప్తున్నాను. అది ఇరకాటం అన్నావు. ఎటువైపు ఉంది ధర్మం? ఎటువైపు ఉంది నిజం? న్యాయం ఎటుంది? ఇటు ఎస్ అనొచ్చు, అటు ఎస్ అనొచ్చు, మధ్యలో ఏదో చేయొచ్చు. అప్పుడు వాళ్ళకి బాధ లేదు, వీళ్ళకి బాధ లేదు. మీరు తినమని నాకు ఇస్తారు, సరేనని తీసుకుంటాను. ఈ లోపల ఎవరో వస్తారు, వాళ్ళకి ఇస్తాను. సరిపోలే? అందరు తలా కూడా తెచ్చిస్తారు. నువ్వు వచ్చేటప్పుడు నువ్వు తెస్తా, ఈవిడ వచ్చేటప్పుడు ఈవిడ తెస్తుంది, ఈవిడ వచ్చేటప్పుడు ఈవిడ తెస్తుంది. తెచ్చారు కదా, అన్ని ఒకరోజే తినేయగలమా? ఈవిడ తెచ్చింది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. తెచ్చారు కదా అని తినక్కర్లే కదా. సరేనంటే అంటాను, ఆవిడ తెచ్చిస్తుంది నాకు, కొంచెం తింటాను, చాలమ్మా నువ్వు తీసుకొని మళ్ళీ ఇచ్చేస్తాను. అయిపోయిందా? ఆవిడ సాటిస్ఫై అయింది కదా, తిన్నారు అంది. తర్వాత మళ్ళీ పెట్టారనుకో, ఇప్పుడు వద్దమ్మా ఆకలి లేదు అంటాను. బాధించక్కర్లే, అవి బాగాలేవు అని. కొన్నవైతే నేను చెప్పొచ్చు, మీరు ఎక్కడ కొన్నారో అంత బాగోలేవులేండి, అది నాకు నచ్చదని చెప్పొచ్చు. చేశారనుకో అలా చెప్పలేం కదా, తప్పు కదా. అలాగా వాళ్ళు బాధించటం ఎందుకు నేను? కాబట్టి ఇప్పుడు ఆకలి లేదు అంట. ఇప్పుడు ఇవన్నీ మీరు అప్లై చేసుకునేవారు, అన్నిటికీ అలా ఒకటే అప్లై ఉండదు. నిజంగా ఆకలి ఉండకపోవచ్చు. కాబట్టి అక్కడ ఒకరిని మనం బాధించవలసిన అగత్యం ఏమీ లేదు. మనసు అంటే మనసులో ఏ భావం లేదనుకో, వీళ్ళ మాట విని తీరాలని నువ్వు అనుకున్నప్పుడు బాధ వస్తుంది, గోల గోల అవుతుంది. ఇద్దరు ముఖ్యమైన వాళ్ళే కాబట్టి ఇద్దరు మాట నేను వినాలి అనుకున్నప్పుడు స్ఫురణ వస్తుంది. బాధించద్దు అని నీలో ఉండాలి. అన్నప్పుడు నువ్వేం చేయాలో నీకు తెలుసు. మిమ్మల్ని ఒక మాట అనడానికి నాకు క్షణం పడుతుందా? నేను అనలేనా మిమ్మల్ని? కానీ ఎందుకు అనను? ఎందుకు మిమ్మల్ని బాధ పెట్టడం అని. సందర్భం ఏదన్నా వచ్చినప్పుడు కదా మీకు చెప్తున్నాను. ఇప్పుడు మీకు బాధ కలుగుతోందా నేను అన్నానని? కలగదు సందర్భంతో చెప్పినప్పుడు. అంటే అలా మిమ్మల్ని మార్చడానికి ప్రయత్నం. మార్చడం నా కోసమా? మీరు మారితే మీకే ఆనందం లభిస్తుంది, ఈ దుఃఖాలన్నీ పోతాయని. కాబట్టి మూలం సాధనే కాదనటం లేదు. కానీ మూలమైన సాధనకి ఏం చేస్తున్నావు? సాధనకి సమయం లేదంటున్నావు. సాధనకు అసలు సమయం ఎందుకు? జరగాల్సింది లోపల. ఆఫీస్ పని రాసేటప్పుడు చేసేటప్పుడు నడుస్తున్నాను అన్నావు, నడిచేటప్పుడు నామం చెప్పుకోవచ్చు కదా మరి. అవునయ్యా, చేస్తూ ఉంటే వస్తుంది, రావటం లేదని మానేస్తే ఎట్లా? చెయ్యి, ఇంకా చెయ్యి. అప్పుడప్పుడు గుర్తించకు, నీకెందుకు, నువ్వు చెయ్యి. నడుస్తున్నాను అన్నావు కదా, చెయ్యి. తింటున్నప్పుడు చెయ్యి, మంచినీళ్ళు తాగేటప్పుడు అలాగా గుర్తు పెట్టుకుని కొన్నింట్లో చెయ్యి. అప్పుడు నువ్వు తిన్న కాస్తైనా నీకు స్టామినా ఇస్తుంది, అలసట రాకుండా చూస్తుంది. నాకు కూడా అలసట రావాలి కదా మరి, ఎందుకు రావటం లేదు? వస్తే నేను అలసట రాకుండా యాక్షన్ చేయగలనా? ఎవరైనా, ఏ దేహమైనా అలసట అని యాక్షన్ చేయకుండా ఉండగలుగుతుందా? ఇప్పుడు ఫోన్ చేస్తున్నా, ఒక 2 నిమిషాలు నామం చెప్పుకుని తింటూ ఉండు, మధ్యలో గ్యాప్ లో అను. అది శ్రద్ధగా ఉందా లేదా నీకెందుకు, లోపల దానికి అలవాటు అవుతుంది. సమయం పొద్దున్న లేచావు కదా, అప్పుడు ఇంకేం ఆలోచించకుండా సెల్లు చూడకుండా కూర్చుని నామస్మరణ అత్యంత ఆనందంగా ఉంటుంది. అసలు అది చెప్పలేని అనుభూతిని ఇస్తుంటుంది. చెయ్యి. ఆఫీస్ పని చేస్తున్నావు, అటు ఇటు నడుస్తున్నా, ఆఫీసర్తో మాట్లాడుతున్నావు, ఆయన పక్క వాళ్ళతో మాట్లాడుతున్నాడు, నువ్వు నామం చెప్పుకో. ఎంత హాయ్.
ఇలా ఎన్నో చేయొచ్చు. చేయాలన్న సంకల్పం మనలో ఉండాలి. సంకల్పం ఉంటే ఏది మనకు అడ్డం కాదు. అప్పుడు అదే నిరంతరం అవుతుంది. నువ్వు నీ సమయాన్ని నువ్వు ఎక్కడ నాకు దొరుకుతోంది సమయము అని నువ్వు గనక ఇది చేసుకుంటే నీకు ఆ సమయం దొరికి తీరుతుంది. ఆ తర్వాత అదే నిరంతరం అవుతుంది. అంటే ఉద్యోగం అనేది నీ ధర్మం, నువ్వు చేసి తీరాలి. ఉద్యోగం మానేస్తే నిన్నెవరు పోషిస్తారు? నన్నే వేరే వాళ్ళు పోషిస్తున్నారు. అందులోకి వెళ్ళా ఇంకప్పుడు నిన్ను పోషించే వాళ్ళు ఎవరో వస్తారు కదా. స్థిరత్వం పొందాక అది వేరేగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, గొడవలు. కాబట్టి ఉన్న దాంట్లో మనం తృప్తి ఉండి తీరాలి. నీ జీవితంలో నీకు తృప్తి లభించకపోతే అంటే ఆ తృప్తిని నువ్వే తీసుకోవటం లేదు. ఉంది తృప్తి లేక ఎందుకుంది? తృప్తి ఉంది, అంతా బానే ఉంది. ఇరకాటము అవన్నీ కూడా నీ భావనలే. తెలివిగా అంటే అర్థం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఆ తెలివి? నీలోదే కదా. ఆ తెలివి అంటే ఏంటి? ఎవరిని బాధ పెట్టరాదు, అంతే సింపుల్. బాధ పెట్టకూడదని మీరు అన్నారని గాజులు వేసుకున్నాను, లేకపోతే నాకెందుకండి గాజులు, నాకు అవసరమా? మీ అభిప్రాయం నేను ఎందుకు గౌరవించాలి? సరే పోన్లే అన్నారు, ఏముంది 2 గాజులని, నేను గట్టిగా అనొచ్చు, అనవసరం మీకు అని. మీకు ఆ స్వతంత్రం ఎందుకు ఇచ్చాను? పోనీలే కదా అని ఇచ్చాను. లేకపోతే నా విషయాల్లో మీరు ఎలా కల్పించుకుంటారు? నేను వేసుకోవాలి గాజులని మీరెవరు నిర్ణయించడానికి? వేసుకుంటే బాగుంటుందమ్మా, వేసుకోవాలని అనే అధికారం మీకుందా? అసలు నన్నే కాదు ఎవరిని మీరు శాసించడానికి లేదు అసలు. వేరే వాళ్ళు ఇలా ఉండాలని ఎలా శాసిస్తారు? మీరు నన్ను ఆశ్రయించారు కాబట్టి నేను కొన్నిట్లో చెప్తాను మీరు ఇలా ఉండి తీరాలి అని. ఎందుకంటే మీరు ఆశ్రయించింది ఎంతటి ఉత్కృష్టమైనది పొందాలని కదా మీరు భావిస్తున్నారు. కాబట్టి నేను మిమ్మల్ని శాసిస్తాను, గురువుగా శాసిస్తున్నాను. అదే పక్క వాళ్ళు శాసిస్తే మీరు ఒప్పుకుంటారా? అదే కదా అహంకారం. శాసించటము అహంకారమే, వాడు చేయలేదంటము. వాడు నన్ను శాసిస్తాడా అనుకోవటము అహంకారం. ఈవిడిది అహంకారం అయితే ఆవిడది నేనెందుకు వినాలి అనుకోవటం కూడా అహంకారమే కదా. ఏదో ఆవిడ అలా చెప్పిందని మీరు చెప్పినవన్నీ నేను వింటలేదు. వినాలన్న ఆవశ్యకత నాకు లేదు, నేను అక్కడ అనొచ్చు. కానీ వింటున్నానా వింటలేదా? ఎందుకు వింటున్నాను? ఏమన్నా ఆశించానా? కాబట్టి ఉన్నది బ్రహ్మమే అన్నది కరెక్టే. కానీ అది మిమ్మల్ని మీరు నిరూపించుకోగలగాలి. దాన్ని మీరు నిరూపించుకుంటే అది మీరు స్వయంగా పొందినట్టు అవుతుంది. నిరూపించలేనప్పుడు 2 మాటల్లో బ్రహ్మం తేలిపోతే వేదాంకి ఇంత కష్టాలు ఎందుకండి? శంకర్లు రావటం ఎందుకు? అద్వైత బోధలు ఇన్ని చేయటం ఎందుకు? అవసరమే లేదు కదా. ఇన్ని అద్వైత గ్రంథాలు కానివ్వండి, ఏవి కానివ్వండి, ఎందుకు? దేనికోసం ఇవన్నీ? ఒక 2 మాటల్లో అది చెప్పేసేస్తే పని అయిపోయిందా? అమ్మా మీకు మీరు నిరూపించుకోగలగాలి ఇది బ్రహ్మము. చలో శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 శివాయ గురవే నమః.
శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. పాదాభివందనములమ్మ. శ్రీ గురుభ్యో నమః. అమ్మ నమస్కారం అమ్మ. నమస్కారం పాదాభివందనాలు అమ్మ. అమ్మ. పాదాభివందనాలు. పాదాభివందనాలమ్మ. శ్రీ గురుభ్యో నమః. పాదాభివందనాలు గురువు గారు. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అమ్మ. పాదాభివందనాలమ్మ. నమస్కారం అమ్మ. పాదాభివందనాలు తల్లి. శ్రీ గురుభ్యో నమః. గురువు గారికి పాదాభివందనాలు తల్లి. కాబట్టి జగత్తు లేనే లేదు అని ఎలా నిరూపించాలో రాముల వారు చెప్తున్నారు. కాబట్టి సాకార జగత్తుకు బ్రహ్మమే ఆధారం అనేది కూడా కుదరదు. ఎందుకంటే సర్వ వస్తురహితము పరమశాంతమగు పరబ్రహ్మము సర్వ వస్తు సహితము అశాంతమగు జగత్తునకు ఆధారం ఎలా? ఆధారము ఆధేయము కొంత సమాన ధర్మములు కలిగినవై ఉండాలి. అందుచేత ఈ కనపడే దృశ్యానికి బ్రహ్మమే ఆధారం అనటం కూడా ఏ మాత్రము యుక్తియుక్తం కాదు. ఒకడు నిద్రించగానే స్వప్న దృశ్యం ఉత్పన్నమవుతుంది. అలాగే బోధయే క్షణిక సాకారయుక్తంగా ఉత్పన్నమగుచున్నది అనే సిద్ధాంతం కూడా కుదరదు. ఎందుచేతనంటారా? జాగ్రత్తనందు బాగుగా అనుభవించబడి బాగుగా అభ్యస్తమైనట్టి పదార్థములకు దృశ్యమునకు అంటే సంబంధించిన సంస్కారములే స్వప్నంలో స్వప్న రూపంగా సాక్షాత్కరిస్తాయి. ఇది అందరికీ తెలిసినదై అనుదినము అనుభవం అగుచున్న విషయం. ఇహ ఈ సృష్టియో పూర్వకాలమున అనుభవించబడినది కాదు కదా, ఇప్పటికిప్పుడు ప్రత్యక్షంగా కళ్లకు ప్రమాణ రూపంగా అగుపిస్తోంది కనుక ఇది స్వప్న మాత్రము కాదు. కాబట్టి ఏది జాగ్రత్తో అది ఏ స్వప్నము అను బౌద్ధుల సిద్ధాంత కథనం కూడా యుక్తం కాదు. ఎందుకంటే మీకు అదే స్వప్నాల్లో వస్తుందని ఎక్కడా లేదు కదా. జాగ్రత్త స్వప్నము ఒక్కటే అయి ఉంటే స్వప్నంలో మరణించిన బంధువు జాగ్రత్తలో కూడా మరణించాలి, కానీ జీవించి ఉండకూడదు కదా. కానీ అతడు మరణాడే తెల్లవారగానే ఎలా కనిపిస్తాడు? కాబట్టి జాగ్రత్త జగత్తు క్షణిక మాత్ర స్వప్నం వంటిది అని అనడానికి కూడా లేదు. చెప్పలేం, అంతే. రావచ్చు రాకపోవచ్చు జాగ్రత్తది. సరే, ఇలా వేరే సిద్ధాంతాన్ని కూడా ఆయన కాదు అని నిరూపించాడు. కాబట్టి సమాధానం అంటే అంత తేలిక కాదు. ఏదో ఒకటన్నా నిరూపించగలగాలి మీరు సమాధానంలో. అంతేగాని కేవలం ఒకటే బ్రహ్మము అని ఒక చిన్నది చెప్పేస్తే కాదు. ఒక ఉదాహరణ తీసుకుని దాన్ని నిరూపించి చెప్తే అప్పుడు మీకు అది బాగా, అప్పుడు మీరు ఆచరణలో పెట్టిన వాళ్ళు అవుతారు. ఈ జీవుడు స్థూల శరీరుడే. ఈ దేహము నశించిన తర్వాత జీవుడు కూడా నశిస్తాడు. ఈ జీవునకు స్థూల శరీరమే ఉన్నది కానీ ఆ తదనంతరం గాని ఇప్పుడు గాని అతనికి మరొక సూక్ష్మ శరీరం ఏదీ లేదు అని చెప్పటం కూడా సముచితం కాదు. ఎందుకంటే జగత్తులో పిశాచాదులు వాటి యొక్క స్వప్నం వంటి స్థితులు లోక ప్రసిద్ధమే కదా. కాబట్టి హే మహర్షి, ఆత్మ చైతన్యము సర్వదా నిరాకారమే అయి తన చిత్ స్వరూపమనే స్థితి కలిగి ఉన్నది. స్వప్న ద్రష్ట నిరాకారుడైనప్పటికీ స్వప్నం సాకారంగా కనిపిస్తోంది. వాస్తవానికి స్వప్నం కూడా నిరాకారమే. అలాగే ఆత్మ చైతన్యమే సృష్టి అనబడే వివిధ ఆకారములుగా అజ్ఞాన దృష్టికి కనపడుతుంది. జ్ఞాన దృష్టిచే సాకారమగు జగత్తు నిరాకారమగు పరమాత్మయే అయి ఉన్నది అనే సిద్ధాంతమే మనకి కుదురుతుంది అని చెప్పాడు. స్వప్నంలో చైతన్యమే తనయందు తాను పర్వతాది ఆయా ఆకారములుగా స్థితి కలిగి ఉండటం సుస్పష్టమైన విషయం. అలాగే సర్వజీవులలోని సాక్షి చైతన్యము సర్వ సంబంధరహితముగు పరబ్రహ్మమే అయి ఉన్నది. ఆ సాక్షి చైతన్యముచే జగత్ రూపంగా అజ్ఞానం చేత పొందబడుచున్నది లేక దర్శించబడుతోంది. స్వప్న దృశ్యం ఉన్నదా లేదా? స్వప్న ద్రష్టకు ఉన్నది, మరొకరికో ఆ స్వప్న దృశ్యం లేదు. స్వప్నము మిథ్యే అని మేల్కొన్న తర్వాత తెలుస్తుంది స్వప్న ద్రష్టకి. అలాగే అజ్ఞాన దృష్టిచే జగత్తు ఉన్నది, జ్ఞాన దృష్టిచే అది పరమాత్మ స్వరూపమే. ఈ మాట కూడా చెప్పలే కదా ఎవరు.
చెప్పారా ఎవరన్నా? అజ్ఞాన దృష్టి, జ్ఞాన దృష్టి అని. ఇదియే ఇక్కడి బ్రహ్మము జగత్తుల సత్ అసత్ సంబంధం అనగా ఈ జగత్ సత్ అసత్ రూపంగా విజృంభించుచున్నదై అనిర్వచనీయమై స్వ అనుభవ వేద్యమై అజ్ఞాన దశయందు అనుభవించబడుచున్నది. ఇలా కూడా చెప్పలేదుగా. ఆత్మజ్ఞానం ఉదయించినప్పుడు జగత్ అనబడినది అనుభవించబడకయే పోతుంది. అనగా జ్ఞానిచే ఇదంతా బ్రహ్మంగానే దర్శించబడుతోంది. ఈ భావ అభావాలన్నీ కూడా జ్ఞాని దృష్టిలో సర్వదా ఆత్మ ప్రకాశ రూపాన్ని సంతరించుకుని ఉంటాయి. భావము అభావ రూపంగా, అభావము భావ రూపంగా, ఆత్మ నిత్య అనుభవంగా, జగత్తు మిథ్యగాను అవుతుంది. బ్రహ్మాకాశమే జగత్ రూపంగా వర్ధిల్లుతోంది. కానీ వాస్తవానికి నిర్వికారమగు బ్రహ్మాకాశంన జగత్తు అనబడేది వర్ధిల్లడానికి అవకాశమే లేదు. ఈ ద్రష్ట, దర్శనము, దృశ్యము, వీడు, వాడు, నేను, నీవు ఇత్యాది గల ఈ సృష్టి విభ్రమం అంతా కూడా శాంత స్వరూపమగు చిదాకాశం యొక్క అనన్య విస్తార స్వరూపమే. కాబట్టి ఈ జగత్తుకు సాకారత్వం వాస్తవానికి లేదు. ఏ విధంగా స్వప్నంలో సంకల్పంలోనూ కనిపించే నగరము, భవనము వగైరా సత్యమే కాదో అలాగే సాకారంగా పొందబడినప్పటికీ ఈ జగత్తు సత్యమే కాదు. ఇదంతా కూడా శాంతము, ఏకము, నిర్వికారమగు బ్రహ్మమే. ఈ కనపడే ప్రపంచమంతా కూడా పూర్ణము, పరమశాంతము, నిష్క్రియము, విషయ అభాసరహితము, ఆద్యంత శూన్యము, స్వప్రకాశ రూపకము, అఖండము, అద్వితీయము అయినట్టి బ్రహ్మమే. మహాత్మా జనన మరణ రహితము, పరమశాంతము, ఆద్యంత వర్జితము, మహత్తరము, ఉపాధివర్జితము, నిరాకారమైనట్టి స్వ ఆత్మ పదమును మీ అనుగ్రహం చేత నేను దర్శిస్తున్నాను, గమనిస్తున్నాను, అనుభవం పొందుచున్నాను. ఈ నా వాక్యము సత్యము, సత్యం సత్యం. అంతఃకరణం ఏ వృత్తి రూపం పొందితే అది ఏ వాక్య ప్రవాహంగా ఇప్పుడు ఉదితమవుతుంది. చూసారా? అనుభూతి పొందితే వాక్యంలో బయటకు వస్తుంది. అనుభూతి లేదు, ఆచరణ లేదు కాబట్టి తగినంతగా లేదు. మీరు ఇప్పుడు చేస్తున్నది ఏమాత్రం కూడా వాక్కి వచ్చిందా? రాలా. ఏ బీజమును భూమిపై నాటితే అది ఆ రూపంగానే అంకురించినట్లుగా మీరు ఏ పాఠ్యాంశం మాకు ప్రకటించి ఉన్నారో అది మాకు మా స్వస్వరూపానుభవం యొక్క మాధుర్యాన్ని చవిచూపుతోంది. ఈ జగత్తును స్వస్వరూపంగా ప్రత్యక్ష అనుభవంగా ప్రదర్శిస్తోంది. శుద్ధ జ్ఞానమయము, ద్వైత్యైక్య రహితము అయినట్టి, అంటే రెండోది లేనట్టి ఆత్మ నేనే అయి ఉన్నాను. రెండవ కల్పన నాకు లేనిదే అగుచున్నది. ఇహ ఈ కనపడే జీవులంతా కూడా నా దృష్టి యందు శాంత స్వరూపులే. సర్వ ఇంద్రియ వ్యాపార రహితులు, సర్వ క్రియావర్జితులు. వీరందరి స్వరూపము బ్రహ్మమే. అందరూ కూడా సదా జీవన్ముక్తులై ఆకాశమున శూన్యత్వంలాగా బ్రహ్మమునందు బ్రహ్మంగానే స్థితి పొంది ఉన్నారు. ఈ జగత్తు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాది అనేక విశేషములతో వివిధములైన కార్యారంభములతో కనిపించవచ్చుగాక. అయినా కూడా నా దృష్టిలో ఇప్పుడు ఇదంతా గోడపై రంగులతో చిత్రించబడినట్టి తుఫాను గాలికి సముద్ర మధ్యంలో చిక్కుకున్న ఓడవలే మౌన స్వరూపము, అభాస మాత్రము, మనోరాజ్యం వంటిది అయి ఉన్నది. శిలయందు చెక్కబడిన శిల్పంలాగా, కథలోని రకరకాల పాత్రలలాగా, ఆకాశంలో శంబరాసురుని మాయచే కల్పించబడిన ఇంద్రసభలాగా స్వప్నం వలె ఉదయించి భాషించుచున్నదే. హే మహాత్మా, ఏదైతే సృష్టి ఆది అందే స్వప్నం వలె ఉదయించినదై ఆలంబన రహితంగా నిరాకారంగా భాషించి ఇప్పటికీ కొనసాగుతోందో అట్టి ఈ దృశ్యం నందు సత్యత్వం లేనే లేదు.
జగత్తు అజ్ఞాని యొక్క దృష్టి యందు సత్యమే, కానీ వివేకి యొక్క దృష్టిలో మిథ్య మాత్రమే. ఇహ బ్రహ్మస్వరూపంగా కాంచువాని దృష్టిలో ఇది బ్రహ్మమే అయి ఉన్నది. కాబట్టి అన్నిటిని అధిగమిస్తూ వచ్చిన ఉత్తమ సాధకుడకు మనుజుని యందు ఇదంతా క్రమంగా శమించినదై చివరికి మహా ఆకాశం వలె శూన్య స్వరూపంగా పర్యవేశించినదై ఉన్నది. పూర్ణ జ్ఞాని దృష్టి యందు నాతో సహా ఈ స్థావర జంగమాత్మక జగత్తంతా కూడా చిదాకాశ రూపమే. గురువర్య, నేను చిదాకాశ రూపుడనే, మీరు కూడా చిదాకాశ రూపులే. జగత్తంతా చిదాకాశమే. దీనిని పరీక్షించడానికై మీరు చిదాకాశ స్వరూపంతో ఏకత్వం పొంది నా చిదాకాశ రూపాన్ని నిరభ్యంతరంగా దర్శించవచ్చు. అంటే ఎంత కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే ఇహ ఎక్కడ ఏమాత్రం సందేహం లేకుండా తాను పరబ్రహ్మము అన్న విషయాన్ని అతను గ్రహించాడు. నిరభ్యంతరంగా దర్శించవచ్చు. హే మహర్షి, మనుజులలో పరమశ్రేష్ఠులు బ్రహ్మాకాశ స్వరూపాన్ని సంతరించుకున్న వారైన మీ నిజ స్వరూపముని ఆకాశం వలె నిర్మలము, శుద్ధ జ్ఞానానందము, సర్వాత్మకము, పూర్ణానందైక బ్రహ్మమునకు అభిన్నమైన దానిగా నేను తెలుసుకుంటున్నాను. ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించినట్టు తమ పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు అన్నాడు ఆయన. దండ ప్రమాణాలు ప్రణామములు సమర్పించుకుంటున్నానన్నాడు. సూర్యుడి నుండి కారణము లేకయే కిరణములు అనేక ప్రదేశములపై ప్రసరించి ఆయా వస్తుజాలన్నీ విద్యమానంగా చేస్తున్నాయి. అలాగే కారణము లేకయే చిద్రూపం నుండి ఈ జగత్తు ఉత్పన్నమగుచు మరలా చిద్రూపం నందే లయిస్తోంది. కాబట్టి ఇది నిర్మల చిదాకాశ రూపమే. మునీంద్ర, మీరు నాకు చిదాకాశ రూపులే అయి కనిపిస్తున్నారు. సభికులంతా అలాగే ఉన్నారు. సర్వ పదములకు అతీతమైనది, ద్వంద్వ వర్జితమై ఉన్నది. మీరు నేను ఒకే స్వరూపం. సర్వజనులు సర్వదా నా స్వరూపులే. తత్వమసి వేద వాక్యముల భావం నాకు ఇప్పుడు సుస్పష్టంగా ద్యోతకమవుతోంది. కాబట్టి నా కాళ్ళు, చేతులు, నేను ఇవన్నీ కూడా బాహ్యమందలి ఈ ఘట వస్త్రాది సర్వ వస్తువులు, సమస్త జగత్తు అంతా నామరూపాదుల దృష్ట్యా వాస్తవం కాదు. ఇవన్నీ ఇదంతా అతి నిర్మలము, మహాసూక్ష్మమైనటి చిదాకాశమే అయి ఉన్నది. మహాత్మా, ఈ విధంగా నా దృశ్య జగత్తు పదార్థ సహితం కాదు, కేవలం బ్రహ్మమే. నేను, నీవు, దృశ్య జగత్తు, మనోబుద్ధి, చిత్త, అహంకారాలు, దేహాలు, దేశాలు, పంచభూతాలు, సప్త సముద్రాలు, ఇంద్రియాలు, అసలు అన్ని బాహ్యము, అంతరము, పైన, కింద, దిక్కులు, గ్రామాలు, నిన్న, రేపు, నేడు, క్షణాలు, యుగాలు, సుఖదుఖాలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు, అనేక విశేషాలుగా కనిపిస్తోంది. ఇవన్నీ వస్తురూపంగా పొందబడటం అట్టిది భ్రమ మాత్రమే, వాస్తవం కాదు. అయితే బ్రహ్మమే ఇవన్నీ. కాబట్టి తరంగములు జలమునకు వలె, స్వప్నము స్వప్నద్రష్టకుని వలె, ఆలోచన ఆలోచించు వానికి వలె ఇవన్నీ బ్రహ్మమునికే చెందినవై, బ్రహ్మమునకు అభిన్నమై, బ్రహ్మమునకు పర్యాయములై ఉన్నాయి. హే మహాత్మా, మీరు, నేను, అందరూ, మా తండ్రి గారు అందరు కూడా సభికులు, నేను ముందు ముందు సంహరించబోయే దుర్జనులు, రక్షించబోయే సజ్జనులు అందరూ బ్రహ్మమే. నాకు సమర్పిస్తున్న నమస్కారం బ్రహ్మమునకే చెందుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రహ్మమే అజ్ఞానముతో కూడిన అవగాహన చేత ఈ సర్వ జగత్తుగా కనిపిస్తోంది. విజ్ఞానం చేత జగత్తుగా కనిపించేదంతా బ్రహ్మముగా అనిపిస్తోంది. బ్రహ్మముగా ఇదంతా సత్యమే. నామరూప పదార్థాత్మికంగా అంటే పదార్థాల యొక్క ఆత్మగా కనిపించినా కూడా ఆ బ్రహ్మస్తంభ పర్యంతము బ్రహ్మమే. బ్రహ్మదేవుని నుండి ఒక స్తంభం వరకు అంటారు మామూలుగా. స్వామి, నా అనుభవము, అనుభూతి, దర్శనములను ఈ విధంగా ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించాను. ఇక్కడ ఏ పదార్థముల అభావత్వం నేను ఇప్పుడు ప్రకటిస్తున్నానో అది తార్కికవాదుల సభలో నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఈ దృశ్యము పదార్థరహితము, కేవలం బ్రహ్మమే అనే నా సుస్పష్టమైన అనుభూతిని
తార్కికుల సభలో వితర్కం అని అనుకోవచ్చునేమో. ఏ సభలో ఆత్మ జ్ఞానం గురించి విచారణ జరుగుతుందో, పరమ పురుషార్థము జ్ఞానం ఏది అని తీవ్రమైన పరీక్ష జరుగుతున్నదో, అట్టి వారి సభలో నా ఈ అనుభూతి అనుభవ వాక్యాలు తప్పక శోభిస్తాయి. బ్రహ్మము వాదోపవాదములచే లభించేది కాదు, స్వ అనుభవంతో కేవలం. కాబట్టి స్వ అనుభవం వల్లే మీకు తెలుస్తుంది తప్ప దేనిచే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం తద్ అంగీకార సూచనం మౌనం. స్వ అనుభవంతో కేవలం అంతే. ఇలాంటి వేద ఉపనిషత్తు అభిప్రాయాలను అనుసరించి బ్రహ్మము వాదోపవాదాలకు విషయం కాదు. కాష్టమౌన రూపముకు సర్వ పదార్థ అభావం అనబడే కేవలి స్థితివాదములచే ప్రతిపాదించి నిరూపించం సాధ్యపడేది కాదు. శుష్కవాదములచే ఆత్మజ్ఞానం ఉదయించదు. నిర్మల విచారణ మాత్రమే అందుకు మార్గం, ఉపాయం కూడా. ఏదైతే ఈ ప్రత్యక్షాది ఇంద్రియములకు విషయమే కాదో, ప్రమాణములచే పొందబడజాలదు, దాని అందు ఏ చిహ్నం ఏ మాత్రం లేనే లేదో, అట్టి స్వ అనుభవ రూపము బ్రహ్మము వాదములతో నిరూపించి చెప్పలేము. అనుభవమే ప్రమాణము. అనుభవం అంటే చేయాలి, కష్టపడాలి. అర్థమైంది కదా? ఇప్పటివరకు మీరు కష్టపడింది అంటే ఒక మాట చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఆ మాట కేవలం ఉన్నది బ్రహ్మమే ఉన్నది బ్రహ్మమే అనటం సమాధానము కాదు. తృప్తిగా ఉందా మీకైనా కూడా సమాధానం? ఏదో చెప్పాలి కదా అని టకటగా చెప్పారు, మీకే తృప్తి కాలేదు. మాట తడబడింది. స్పష్టంగా చెప్పగలిగారు, ధైర్యంగా రాములు వారు ప్రకటించాడు. ఆ స్పష్టత, ఆ ధైర్యం రావాలి మీకు. నేను తడబడి చెప్తే మీరు ఈవిడకే సరిగ్గా తెలీదు మాకేం చెబుతుందా? నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను కాబట్టి నా అనుభవాలైనా ఏవైనా కూడా మీరు దాన్ని అంగీకరించగలుగుతున్నారు లేదా అంగీకరిస్తారా? స్పష్టత ఉండాలి. అనుభవం పొందిన వాడు స్పష్టంగా చెప్పగలుగుతాడు, అనుభవం లేని వాడు హడావుడి పడతాడు. కాబట్టి ఇక్కడ ఉన్నదంతా చిద్రూప బ్రహ్మమే. అందుకు వేరైనదంటూ ఎక్కడ ఏదీ లేదు. బ్రహ్మము కంటే వేరుగా ఏది ఎక్కడ అనిపించినా అది భ్రమయే మూలముగా కలిగి ఉన్నది. అట్టి జగత్తుగా అంటే భ్రమచే అనిపిస్తున్నట్టి, వాస్తవానికి పదార్థరహితమైనట్టు ఇదంతా కూడా జగత్ నామధేయ పరబ్రహ్మమే. ఈ దృశ్య జగత్తు సమస్త శాస్త్రార్థముల యొక్క ఆత్యంతిక సార బ్రహ్మమయ్యే. ఓకే, సమస్త శాస్త్రముల యొక్క ఆత్యంతిక సారం బ్రహ్మమే అయి ఉన్నది. అనుభవమే ప్రమాణం. అది చిహ్న రహితం, అతి నిర్మలం, కేవల చిదాకాశ రూపము, ఏకము, జన్మవర్జితము, ఆద్య స్వరూపము, నామరూపరహితము, శుద్ధము, కల్పన శూన్యము. పరబ్రహ్మమే దురభ్యాస వశంచేత అనుభవ మాత్రమగు దృశ్య జగత్తుగా అనిపిస్తోందేమో. అనగా నాకు జగత్తుగా కనిపించేదంతా బ్రహ్మంగానే కనిపిస్తోంది. చిద్రూప పరబ్రహ్మనకు అనన్యమైనది ఎక్కడ ఏది లేదు. ఆ పరబ్రహ్మము అనన్యము, అద్వితీయం కదా. అట్టి నిర్మల పరబ్రహ్మమే అంతటా ఉండి ఉండగా ఇహ బ్రహ్మమునందు జగత్తు ఉన్నదా లేదా, ఇటువంటి వికారాది నామరూపాదుల గురించిన దోషాదుల గురించిన శంక వలన ఏం ప్రయోజనం? దేనికి ఇంకా మనకి శంక కాదు ఇక్కడ ఉన్నది, దాని మీద మోజు వ్యామోహం ఉంది కదా, లేదా? కొన్ని లేవు, కొన్ని ఉన్నాయి. ఇంకా ఏదో తాపత్రయాలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు, రకరకాలు. కంగారు, ఎవరో వచ్చేస్తే కంగారు. అందుకే ఇక్కడ వలన ఏం ప్రయోజనం? వికారాది నామరూపాదుల గురించిన దోషాదుల గురించిన అవి దాటగలగాలి. కాసేపు కళ్ళు మూసుకున్నట్టు రాముల వారు ఆస్వాదిస్తూ తను చెప్పింది అంతా సభంతా కూడా
నిశ్శబ్దం అయిపోయింది. నెమ్మదిగా ఆయన లేచి చాలా ఆనందంగా ఉన్నట. రామచంద్రుడి పద్మనయనాలు విచ్చుకున్నాయి. అతని ముఖంలో పరబ్రహ్మానందం తాండవిస్తోంది. తనకు అంతా తెలిసి కూడా గురుముఖత వినాలని ఆనందించాలని కొంచెం కుతూహలత్వంను స్వయంగా ఆహ్వానించి లీలాపూర్వకంగా బ్రహ్మర్షి వశిష్ఠులను ఇలా ప్రశ్నించాట. సంశయం అనే మేఘములను తొలగించగల జంఝం మారుతా స్వరూపులకు ఓ గురువర్యా, ఇప్పుడు మనస్సులో జనించిన ఒక తుచ్చమైన సందేహాన్ని మీ ముందు ఉంచుతున్నాను. అంటే వినాలన్న ఒక కోరిక. తద్వారా మీ వాక్ ప్రవాహ మాధుర్యాన్ని సర్వ సభికులతో సహా ముందు ముందు ముముక్షులతో సహా మేమంతా ఆస్వాదిస్తాము. ఏ మునీంద్ర, పరమాత్మ సమస్త వాక్కులకు అతీతమై ఉన్నది అనున్నదే సంసార సముద్రమును దాటించగల మహాజ్ఞానమై ఉన్నది కదా. ఆ సద్రూప బ్రహ్మము స్వ అనుభవ మాత్ర నిశ్చయ రూపం అవాచ్యము. మహాత్ముల వాక్కునకు కూడా విషయం కాలేకపోతోందని చెప్పబడుతోంది. అది గమనించాను. అది జ్ఞేయ రూపం, సర్వ సంకల్ప వర్జితం, స్వ అనుభవ రూపం, జాగ్రత్త స్వప్న సుషుప్తులనబడే అవస్థాత్రయానికి అతీతం అయ్యది తురీయ సుప్రకాశ వస్తు మాత్రంగా లభించవలసిందే. మరి ఈ శాస్త్రాదిలో ఇవన్నీ కూడా జాగ్రత్తకు మాత్రమే అంతర్గతమై ఉన్నాయి. ఈ విధంగా జాగ్రత్త మాత్ర విషయాలనట్టి గురు శాస్త్రాదులకు ఆ పరబ్రహ్మం దుర్జ్ఞేయం అని అనవలసి వస్తోంది. మరి అంటే పొందలేము అని. వాటికి కూడా అందట్లేదు అన్నారు కదా. జాగ్రత్త పరిమితములకు ఈ శాస్త్రాదులు సవికల్ప రూపంలే కదా. మరి ఆ బ్రహ్మము నిస్సంకల్ప నిర్వికల్ప రూపం. సవికల్ప రూపములకు ఇక్కడ కొన్ని ఏవో చెప్పారు, అవి అక్కర్లేదు కానీ సవికల్ప రూపములకు వాక్య వాదోపవాద సిద్ధాంతములచే వాక్కుకు మనస్సుకు అతీతమై ఉన్న పరబ్రహ్మము ఎలా లభ్యమవుతుంది? ఇది కొంచెం చెప్పమన్నాడు. ఈ సిద్ధాంతాలు, వాదోపవాదాలు, ప్రవచన ఖండనాలు వికల్ప రూపాలే. వివిధ వికల్ప సహితం భ్రాంతి పరంపరా రూపమగు గురుబోధలు శాస్త్ర ప్రతిపాదనలు ఎందుకు కల్పించబడ్డాయి? మహావక్త బ్రహ్మర్షి ఈ కారణం చేత ఆత్మ జ్ఞానం విషయంలో గురు శాస్త్రాదులు కారణం కాగలవా, కారణం అవవా? కాబట్టి ఈ సంశయాన్ని మీ నిర్ణయం మాకు ప్రవచించమని ప్రార్థన అన్నాడు. మహాబాహో రామచంద్ర, నీవు చెప్పినది యథార్థమే. శాస్త్రాదులు బ్రహ్మజ్ఞానమునకు సాక్షాత్ కారణం కాజాలవు. ఇక్కడ స్వయంగా పొందాల్సింది. శాస్త్రములన్నీ నానా విధములైన శబ్ద వికల్పములతో కూడుకుని ఉన్నాయి. బ్రహ్మపదము అది అనామయము అయి ఉన్నది. అయినా గురు శాస్త్రాదులు ఉత్తమ బ్రహ్మజ్ఞానం యొక్క బోధకు కారణము, అంతేకాదు అవసరము కూడా. తత్ఫలమైనటి మోక్షమునకు కారణము. ఈ విషయాన్ని విశదీకరిస్తూ ఆధ్యాత్మ శాస్త్రంలో ఒక దృష్టాంతం ఉందయ్యా, అది సంక్షిప్తంగా చెప్తాను వీరు అన్నాడు ఆయన. ఒక్కటి చెప్తాను. సరే, ఒక కొండ ప్రాంతంలో కొంతమంది ఉన్నారు. సరే, వాళ్ళకి దారిద్రం వచ్చింది, చాలా పేదరికం అనుభవిస్తున్నారట. ఒకప్పుడు బాగా బతికారు కాబట్టి వాళ్ళకి ఈ పేదరిక కష్టంగా ఉందిట. అందుకని అందరూ కలిసి సమాలోచన చేస్తున్నారు, ఏమిటి చేద్దాం అని. అప్పుడు ఒక తెలివైన యువకుడు లేచి ఇలా అన్నట్ట, మిత్రజనులారా, మీరంతా ఎందుకు ఇంతగా విచారిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. మనం కావడి మోసే పని కోల్పోయి ఉండవచ్చు గాక. అంటే వీళ్ళందరూ కావడి మోసి బతికే వాళ్ళని. ఇంకా అంత మాత్రం చేత మనం దిగులు ఎందుకు పడాలి? మన ఒంట్లో ఇంకా బలం ఉన్నది కదా. పరమాత్మ మనకు దారుఢ్యమైన దేహాలు ప్రసాదించాడు. మనం కాయా కష్టం చేసి బ్రతికే వాళ్ళమే కదా. నేను అంతా ఆలోచించగా రాత్రి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. మన గ్రామానికి సమీపంగా దట్టమైన అడవులు ఉన్నాయి. మనం అడవిలో కట్టెలు కొట్టి ఆ కట్టెలను దగ్గర గల పట్టణంలో అమ్ముకుందాం. అక్కడే నిత్యాహార వస్తువులు కొనుక్కుని తెచ్చుకోవచ్చు. అప్పుడు ఏ బాధ ఉండదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మనం అని అన్నారు. ఇది కొంతమందికి నచ్చింది. సరేనని కొంతమంది దాన్ని అమలు చేశారట. అడవిలో ప్రవేశించి ఇలా పట్టణాల్లో అమ్ముకుంటున్నారు. క్రమంగా వారి యొక్క కొంత కరువు తీరింది. అలా జరిగిందిట.
అప్పుడు కొన్ని రోజులైన తర్వాత మరలా వాళ్ళకి కేవలం దీంతో తృప్తి కలగల. కేవలం మనము ఈ అడవిలో అనేక రకాలైన సంపదలు ఉన్నాయి, కేవలం మనం కట్టలే కొట్టుకుంటున్నాము, ఏమంత పెద్ద గొప్పగా ధనం లభించట్లేదు కదా, అందువల్ల లోపలికి వెళ్ళి చందన వృక్షాలు అలాంటివి దొరుకుతాయి, అవి అమ్ముకుంటే గనక తక్కువ శ్రమ ఎక్కువ ధనం వస్తుంది అనుకున్నట్ట. సరే అని కొంతమంది ఒప్పుకోలేదుజా. ఏదో ఇప్పుడు మనం బానే ఉన్నాం కదా తృప్తిగా, ఎందుకు ఇప్పుడు అనవసరంగా లోపలికి వెళ్ళటం, అక్కడ ఉన్నాయో లేదో, కాబట్టి ఎందుకు అనవసరంగా మేము రామన్నారు కొంతమంది. సరే కొంతమంది నిర్ణయించుకున్నారు. వాళ్ళకు కొంతమంది వెళ్ళాక వాళ్ళకి అక్కడ ఆ చందన వృక్షాలు కనిపించాయి. సో వాళ్ళందరూ వాటిని తెచ్చుకున్నారు. వాళ్ళు కొంత ధనవంతులు అయ్యారు అప్పుడు. సరే ఈ ధనవంతులైన వాళ్ళు మళ్ళీ కొన్ని రోజులకి మనం ఇదెందుకు ఇంకా లోపలికి వెళదాం, వెళితే ఇంకా ఏం దొరుకుతాయో, ఇంకా మనం ధనవంతులు అవ్వచ్చు అన్నట్ట. అందులో మళ్ళీ కొంతమంది ఎస్ అన్నారు, నో అన్నారు. సరే కొంతమంది ఏమో వెళదాం అనుకున్నారు. ఎప్పుడైనా అంతే కదా జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంతమంది సొంతం చేసుకుందా అని అప్పటికప్పుడు నిర్ణయించుకున్నారు. అలా వారి లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళకి రత్నాలు బంగారం ఏవేవో దొరికాయి. కొంతమంది అవన్నీ సంపాదించుకుని వచ్చి ఇహ ఇంటి వద్ద ఉండిపోయారు. కొంతమంది మాత్రం ఇంకా దొరుకుతాయేమో అని ఇంకా వెళుతూ ఉంటే వారికి చింతామణి లభించిందిట. ఆ చింతామణి ఏది కోరితే అది అప్పటికప్పుడే ప్రసాదించగల మాహాత్మ్యం కలిగి ఉన్నది. కాబట్టి కొద్దిమంది ఆ ఐశ్వర్యాన్ని పొందిన వారే అచ్చటే శుభ్రంగా ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ శాంతిగా హాయిగా నిశ్చింతంగా ఆనందంగా ఉన్నారట. కాబట్టి వారే ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన వారిలో ఒకరుగా అయ్యారట. చూసావా రామచంద్ర, ఆ కీరక జాతి ప్రజలలోని అంటే వైవాదికులు అంటే కావిడి మోసేవాళ్ళని అర్థం. అరణ్యమును ఆశ్రయించి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరైన సంపద సంపాదించుకున్నారు. కొందరు భాగ్యహీనులై రోజువారీగా కట్టలు తెచ్చుకుని అలా కొంతమంది ఉన్నారు. కొంతమంది కాస్త ధనం, అలా ఆఖరికి కొంతమందికి చింతామణి దొరికింది. ఎవరికైతే చింతామణియే లభించిందో వారు మొట్టమొదట దినబత్యముల కొరకై కట్టలు కొట్టుకుని రావడానికి వెళ్ళేవారు కదా, కానీ అనేక ప్రయత్నముల ఫలంగా వారికి చింతామణి లభించింది. అలాగే ఆ కావడి మోసేవారు కట్టెల కోసం చేసిన ప్రయత్నం వల్లనే రామచంద్ర మహత్తరము అనితర సాధ్యమైనట్టు చింతామణిని సంపాదించుకొని వాళ్ళు అంటే స్వర్గ సౌఖ్యాలు అన్నారు. అలా అని మీరే మళ్ళీ చింతామణి కోసం కావాలా? స్వర్గ సౌఖ్యాలు అంటే బాగా హాయిగా ఆనందంగా ఉన్నారని. అసలు కట్టెల కోసమే ప్రయత్నం చేయకపోతే లభించేదా చింతామణి? చింతామణి సంపాదించుకున్న వాళ్ళు ఇప్పుడు భయమోహ విషాదరహితులై జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. వారి బుద్ధి పరిపూర్ణమై ఆనందంతో కూడి ఉంటాం. వారికి అన్ని దిగుళ్ళు సమసిపోయాయి. వారికి ఇతర లాభములు వేటితోనూ పని లేదు. వాళ్ళు హాయిగా ఉన్నారు అన్నాడు. మునిశ్రేష్ఠ, ఈ కాష్ట వైదిక న్యాయం సంబంధించిన కథా విశేషం యొక్క తాత్పర్యం అర్థం కాలేదన్నాడు. వివరించమని అడిగాడు. మీకు అర్థమైందా? అర్థమైందమ్మా. ఎవరికి అర్థం కాదా? అర్థమైందమ్మా. నిరంతర కష్టం. కష్టం అంటే ఇక్కడ ప్రయత్నం అనేది తీసుకోండి, కష్టం కాదు. సాధన మీకు కష్టమా? కాదమ్మా.
గురు బోధ ద్వారా ఈ అసలైన నేను తెలుసుకున్నాం కాబట్టి హాయిగా ఉండగలుగుతున్నామమ్మా. అది మీ అనుగ్రహం అమ్మా. ఇలా అర్థమైందమ్మా. పాదాభివందనాలు. పూర్ణంగా నమస్తే ఉండాలి అమ్మా. కదా, ఇంకా అవునమ్మా. ఉండాలి, అంటే అవును. నమస్తే స్థిరంగా అమ్మా. ఉండాలి. సరే. అవును. భేదము రాకూడదు. ఆ, ఫోటోల దగ్గర వచ్చినట్టుగా భేదం రాకూడదు. సరే తల్లి. బంధు ప్రేమ ఒకరికి ప్రార్థన. అలాంటి బంధు ప్రేమ, ఇంకోళ్ళకి గురువుని ధిక్కరించే బంధు ప్రేమ, ఇంకొకరికి ఇంకొక రకం గురువుని నిందించే బంధు ప్రేమ, రకరకాలు. ఏమిటి ఉపయోగం కదా? అవి మరి మిమ్మల్ని సంతోషంగా ఉండనిస్తాయా? ఎలా ఉండనిస్తాయి? అది జరిగింది కాబట్టి సంతోషంగా ఉండనిచ్చారు. గురువుకు తెలిసింది కాబట్టి ఇప్పుడు సంతోషం ఉన్నదా? గురువు గుర్తించి అనేసరికి సంతోషం ఉన్నదా? ఇప్పుడు దోషం తెలిసింది కదా. దోషం తెలిసి చెయ్యను అనుకుంటే సంతోషమే. అవును తల్లి. గుర్తించారు అబ్బా అనుకుంటే దోషం, అదేంటి దుఃఖం వస్తుంది. లేదమ్మా. కరెక్టే కదా, మీరు చేసుకుంటే చేసింది దోషమే, ఇంకొకసారి నేను బంధువుల వైపు వెళ్ళను అని అనుకుంటే ఆనందం ఉంటుంది. ఆనందం ఉంటుంది. మళ్ళీ తప్పు చేయకుండా సరిగా దోషం ఉంటాం. కలగకుండా ఉండగలుగుతాం. కాబట్టి నిరంతర ప్రయత్నం. సరే. ఆ, అలాగే. సరే ఇప్పుడు అమ్మా. ఆయన వివరణ చేస్తున్నారు. ప్రపంచం గల సకల మానవులు వాళ్ళ దారిద్ర్యం అంటే అజ్ఞానం జనితమైన ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక రూపమైన త్రివిధ తాపాలు. దట్టమైన అరణ్యము, అడవి, మహారణ్యం అంటే గురు శాస్త్రాదులచే చెప్పబడే సాధనముల క్రమము. ముందు కొంచెం లభించింది, తర్వాత ఇంకొంచెం మణులు, రత్నాలు. ఆనందం అంటే అదే కదా. ఆనందాన్ని మించిన రత్నం ఉన్నదా? మణులు ఉన్నాయా? ఎన్నుంటే ఏం లాభం ఆనందం లేనప్పుడు? అవును. జీవనోపాధి ఎలా అని యోచించి ఉపాయాన్ని ఆశ్రయించటం అంటే జనులు ఏదో సంపాదించాలి అని భోగాల కొరకై శాస్త్రములలో చెప్పి ఉపాయములను ఆశ్రయించటం. అల్పబుద్ధి గల మనుజులు నాకు భోగ సమూహములు సిద్ధించుగాక అనే అల్పబుద్ధితో గురువులను, శాస్త్ర సాధనాలను ఆశ్రయిస్తున్నారు. అల్పబుద్ధితో ఆశ్రయిస్తున్నారు బాహ్య గురువులు వాళ్ళందరూ. మీకు అవన్నీ ఇచ్చేది ఎవరు? కేవలం అవి ఇచ్చేది. మాకు ఈ భౌతిక కష్టాలు తొలగాలి అని కోరుకున్న వారే శాస్త్ర సాధనములను, శాస్త్ర పఠనములను, పురాణాది కథా శ్రవణాలను, గురువులను ఆశ్రయించడం ఇవన్నీ చేస్తున్నారు. వారంతా ఆ విధంగా భోగం కొరకై, కష్టములు తొలగటం కొరకై శాస్త్ర సాధన క్రమములందు ప్రవృత్తులగుచుండగా, కొందరు క్రమంగా కష్టాలు తొలగటం చేత భోగలాభ ఫలం కారణంగా అంతటితో ఆగకుండా గురువులపై శాస్త్రాభ్యాసంలో ఆసక్తి కొంతగా విశ్వాసం కలిగి అది క్రమంగా పెంపొందుతుంది. మీకు అలాగే జరిగింది కదా. బాహ్యంలో కోరికలు తీరకపోతే వచ్చేవాళ్ళ, బాహ్య కోరికలు తీరి కదా కాస్త నమ్మకం ఏర్పడింది. పర్వాలేదు, గురువు దగ్గర ఏదో సర్తుంది, పర్వాలేదు ఆశ్రయించచ్చు అనుకుంది. విశ్వాసం కలిగి అన్నారు. ఆ విశ్వాసం దృఢపడి జిజ్ఞాస ప్రవృద్ధమైంది. దాంతో వారు మరికొంతగా సాధనలను, గురు దర్శనములను కొనసాగించారు. క్రమక్రమంగా ఆ సాధనల యొక్క అభ్యాసం చేత ఆ శాస్త్రముల పరమ తాత్పర్యమైనట్టి మోక్షప్రదమగు బ్రహ్మాన్ని గురించి విచారణ చేయటం ప్రారంభించారు. కట్టెల కోసం అడిగి వెళ్ళటం ప్రారంభించినప్పటికీ చింతామణిని పొందగలిగారు. అలాగే భోగాల కొరకే శాస్త్రాలని అవలంబించిన మనుజుడు కూడా పరమపద మోక్షాన్ని ప్రయత్నం చేస్తే పొందగలుగుతాడు. భోగాల దగ్గర ఆగిపోకుండా ఉంటే, ఎంతసేపు భోగాల కోసమే పట్టుకున్నా అనుకోండి, లేదు. భోగాలన్నా బంధువులన్నా ఒకటే. మీరు భోగాలనంగానే ఏదో అనుకోకండి. కేవలం ఆనందాన్ని అనుభవించటమే అని పొరపాటు పడరాదు. ఈ శాస్త్ర పఠనం, శాస్త్ర విషయాల వలన మనకేం లాభం ఉంటుంది? లాభం లేదులే అనుకుని అసలు శాస్త్ర పఠనం, శాస్త్ర విచారణ, శాస్త్ర సాధనలను ఆశ్రయించడం అసలు పెట్టరు. జీవితం అంతా జీవించి అసలు వారికి ఏమిటో ఏమీ తెలియదు కదా, వాళ్ళ గోళ్ళ వాళ్ళు ఉంటారు. మానసికమైన రుగ్మత ఇలాంటివన్నీ వాళ్ళు పొందుతారు. ఏడుపులే కదా. మానసిక రుగ్మత అంటే ఏంటండి? ఏడుపే. ఈ శాస్త్ర పఠనం వలన, శాస్త్ర విచారణ వలన పురాణాదులు,
శ్రవణం వలన గురువులను ఆశ్రయించడం చేత ఏదైనా శుభం కలుగుతుందా చూద్దామనే కుతూహలంతో ఇలాంటి వాడు కూడా ఉన్నారు. సరే ఓ లుక్ వేద్దాం చూద్దాం ఏమన్నా లాభం పొందకపోతామా అనుకుంటారు. అని సాధనలతో ప్రవర్తించడం ప్రారంభిస్తారు. ఉన్నారు కదా మీలో కూడా కొంచెం చూద్దాం ఏమవుతుందో, ఏదో ఒక మంచి జరగకపోతుందా అని అనుకుంటారు కదా. అలా కొంతమంది గురువులను పట్టుకున్నారు. ఇక ఎప్పటికో అప్పటికి అంటే ఆ బుద్ధి నెమ్మదిగా మారుతూ ఉంటే అత్యుత్తమైన మోక్ష పదం కూడా సంపాదించుకుంటారు. కాబట్టి మొట్టమొదట బ్రహ్మాన్ని అంటే బ్రహ్మపదాన్ని గాంచని వాడే అయినప్పటికీ విషయభోగాల కొరకు ఈ శాస్త్రాదులందు గురువులందు ప్రవృత్తుడై అతనికి క్రమంగా ఎప్పటికో అంటే ఈ జన్మలో పొందవచ్చు, ఏ జన్మలో పొందుతాడు, ఎప్పటికో అప్పటికి పరబ్రహ్మ స్వరూపంనే పొందుతాడు. కాబట్టి జనులు వివిధమైన వాసనలు కలిగి ఉంటారు. అట్టి వాసనలను అనుసరించేవారు పరమార్థమునకు భిన్నమైనటి భోగ ఫలాలని వాంఛిస్తారు. సరే ఇదంతా కూడా అప్పుడు వాళ్ళు దానికోసం సాధనలు ఇవన్నీ కూడా చేస్తే ఆ చింతామణిని పొందినట్లుగా నిరతిశయ ఆనందముకు మోక్ష ఫలాన్ని అందిపుచ్చుకుంటారు. నిరతిశయ ప్రయత్నం ఉండాలి, మధ్య మధ్యలో పోకూడదు, వాళ్ళకి వీళ్ళకి క్లాసులు తీసుకోకూడదు. సిద్ధి పొందితే క్లాసులు తీసుకోవచ్చు, సిద్ధి పొందకుండా అవతల వాళ్ళకి తీసుకుంటే వాళ్ళు ఎందుకు వింటారు? సిద్ధి పొందిన వాడి మాటకి సిద్ధి పొందని మాటకి తేడా ఉంటుందా లేదా? కాలక్షేపం కబుర్లు వేరు, బోధ వేరు. అయితే రామచంద్ర ప్రపంచంలో కొందరు మహనీయులు తాము ఏది నిర్వర్తించినా కూడా పరోపకారం కొరకే ఉద్దేశిస్తూ ఉంటారు. మా వలన తదితరులకు ఏదో ఒక మంచి సంతోషము సుఖము కలిగితే మాకు అంతే చాలు, మా ఈ జీవితం వృధా కాదు అనే ఆశయంతో జీవిస్తారు. వారు శాస్త్రములను ఆశ్రయించేటప్పుడు కూడా ఏదో తాము పొందాలని కాకుండా సహజీవుల సుఖ సంతోషాలే ఆశయంగా కలిగి ఉంటారు. రామచంద్ర ఎవడైతే స్వభావ సిద్ధంగానే సహజీవులకు ఉపకారం చెయ్యటమే ఆశయము ఉద్దేశములుగా కలిగి శాస్త్రములందు గాని తదితర కార్యములందు గాని వ్యవహరిస్తూ ఉంటాడో అతడే సాధువు అని చెప్పబడతాడు. అతడి ఆచరణయే సర్వలోకములకు ప్రమాణం. పరోపకార కారిణ్యే పరావర్తి పరాతప్తయా బుద్ధయేవ సుఖం మన్యే అని మొట్టమొదట ఈ రోజు నీవు అన్నావు కదా. తమ కొరకై ఏదో పొందాలని శాస్త్రములందు తదితర వ్యవహారములందు ప్రవృత్తులయ్యేవారు శాస్త్ర వాసనలు లోకానికి ఉత్తమ ప్రమాణం కాజాలు. ఎక్కడైతే స్వార్థం ఉంటుందో ఆచరణలో ప్రేమ చూపించమనేది. అయినా ఇంకా స్వార్థం ఉంది కదా ఆచరణల్లో. గురువు ఎదురుకుండానే కనపడుతుంది కదా స్వార్థం అనేది. మరి ఆ స్వార్థం ఇంకా ఎందుకు ఉంటుంది? ఎందుకు లేదు? బంధువులకు ఏదో చేయాలన్నది స్వార్థం కాదా? సానుభూతి పొందాలని ఏదో మాట్లాడటం స్వార్థం కాదా? అది విని సానుభూతి చూపించడం స్వార్థం కాదా? స్వార్థం కాదా? కాదంటారా? ఏదో నీకే తెలుసు అని చెప్పి అవతల వాళ్ళ మాటను నువ్వు ఇచ్చేయటం స్వార్థం కాదా? నాకు తెలుసు అన్నది. ఇవన్నీ స్వార్థాలు కావా? ఎన్ని రకాల స్వార్థాలంటే. కాబట్టి స్వార్థం అంటే అదేదో నా కోసం దాచుకున్నది ఒక్కటే స్వార్థం కాదు, తన కోసం అని రాశారు కదా, తమ కొరకే ఏదో పొందాలని. అది ఏదైనా సరే, ఒక వస్తువు దాచుకున్నా, తను తినాలని అనుకున్నా పక్క వాళ్ళకు పెట్టకుండా. కృష్ణుడు కథలో లేదు, అందుకే కదా అతని కుచేలుడి కథ తెలుసు కదా. తాను మాత్రమే తినాలని అనుకుంటే ఇలా ఎన్నో ఉన్నాయి స్వార్థాలంటే. ఒకటే ఎలా చెప్తారు? ఇక్కడ ఒక బుర్రలో ఒక ఆలోచన వచ్చింది అనుకో, నీ కోసం అంటూ ఒక ఆలోచన వచ్చింది, అది స్వార్థం కాదా? అది ఇంట్లో అయినా సరే, సత్సంగాల్లో అయినా సరే, బంధువుల దగ్గర ఉన్న ఎక్కడున్నా సరే, నీ కోసం అంటూ ఒక ఆలోచన ఇక్కడ వచ్చిందా, స్ఫురించిందా, అది స్వార్థమా కాదా?
నీ ఇంట్లో నీ గురించి ఆలోచించిన స్వార్థం కదా. అర్థమైందా? స్వార్థం అంటే అదేదో వేరేగా అనుకోకర్లే, ఇవన్నీ స్వార్థాలే. కించిత్ లేస మాత్రమైనా ఉన్నా సరే అది స్వార్థమే. అలా చెప్పాలంటే ఎన్ని చెప్పొచ్చో మీరు. స్టిల్ ఉన్నాయి కదా ఇంకా స్వార్థాలు దాచుకున్నారు కదా, లేవా? కాబట్టి అవి వాళ్ళ ఆచరణ లోకానికి ప్రమాణం అవుతుందా? ఆలోచించగలరా? మీరు ఒక పని చేసే ముందర గురువు లాగా పిల్లల కోసం ఆలోచించినట్టు మీరు ఆలోచించగలరా చెప్పండి? లేదమ్మా. ఈ రోజుకి మీకు రాలేదు. చాలా ఇప్పుడు ఆశ్చర్యం నాకు. ఇప్పటికే ఇంకా మీరు మీ దానికే ఆలోచిస్తున్నారు కానీ నా వల్ల ఒకరికి ఇబ్బంది ఏమో అన్నది ఆలోచించటం లేదు. మరి అది రాకపోతే అందరితో సర్వసమానత్వం ఎలా వస్తుంది? అందరితో ప్రేమగా ఎలా ఉంటాం? మనకన్నా ముందు అవతలి వాళ్ళ దాని గురించి ఆలోచించగలిగేది ఉండాలి. అంటే నీ వల్ల ఒకరికి ఇబ్బందా అన్నది ఇక్కడ స్ఫురణకు వస్తే అసలు ముందు అది సహజ సిద్ధంగా ఉండాలి. ఎలా అనిపిస్తుంది సహజంగా లేనిది? సహజంగా ఉండాలి ఆ లక్షణం. అంటే సహజంగా మీకు అందుకని అందరితో ప్రేమగా ఉండండి. బంధువులు ఇలాగా గిరిగీసేస్తేనే తేడాలు వస్తాయి, ఆ గిరిగీసుకోకుండా ఉండండి అనేది పొద్దునేదో అడిగే కదా. అలాగా బంధువులు ఎందుకు వస్తుందంటే అవతల వాడు ఏ తిట్టినా వస్తుంది అంటే నన్ను తిట్టాడని అన్నావు కాదు, వాడు బంధువు కాకపోయినా నీకు వచ్చి. ఈ విధంగా సజ్జనుడు సాధు ఆచరణ కొరకు భోగముల వలన నాకు ఉత్తమ ప్రయోజనం ఏమున్నది అనే అల్పాశయాన్ని అధిగమించి శాస్త్రాచరణ ద్వారా లోక కళ్యాణమగుగాక అను ఆశయముతో శాస్త్రాలను ఆశ్రయిస్తాడు. భోగం వాడేమో తన కోసం ఆచరిస్తాడు, భోగముల కొరకై సాధువు లోకం కోసం ఆశ్రయిస్తాడు. కాబట్టి శాస్త్రముల అనుభవాలు ప్రవచనాలు లోక కళ్యాణం కొరకు ఉద్దేశించబడినవి కాబట్టి వాటిని ఆశ్రయిస్తూ ఉండగా ఎవడికి ఏది కావాలో అది లభిస్తూ ఉంటుంది. భోగ మోక్షాలు రెండూ లభిస్తాయి. ఎవడు ఏ దారిలో పోతే వాడికి అదే లభిస్తుంది. భోగాలు కావాలనుకుంటే అంటే యాగాలు అవన్నీ చేయట్లేదు, గుళ్ళకి వెళ్తారు కదా, స్నానాలు, గంగ స్నానాలు, క్షేత్రంలో దానాలు చేసుకోవట్లేదు. వ్రతాలు నోములు డబ్బు కోసమే కదండి చేస్తారు, దేనికోసం చేస్తారు? తర్వాత హోమాలు జపాలు. కాబట్టి ఉత్తమ పరిశ్రమ ఆశయాలచే ఎలా వారు చింతామణిని పొందారో ఆ విధంగా మోక్షాన్ని పొందొచ్చు. ఇక్కడ అది కూడా చెప్పాడు. కొందరు పూలు చందనం ఇలా అంటే రకరకాలుగా సంపాదించుకుంటున్నారంటే ఉద్దేశము శాస్త్రములను శాస్త్రం చే చెప్పబడే విధి నిషేధాలను గురువులలో కొందరు ధర్మం కొరకు, కొందరు ధర్మార్థముల కొరకు, ఇంకొందరు ధర్మార్థ కామముల కొరకు చేస్తారు. వాళ్ళు అర్థం చేసుకుని అదే కదా చెప్తున్నారు. పూజలు చేయించేమనే రకరకాలుగా ఉన్నారు. అవేం పెద్ద మీకు తెలియని విషయాలు ఏం కాదు కదా, ఎవరు దేనికి వాడుకుంటారు. మిగతాది రేపు చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు నిరతిశయ ప్రయత్నమే చేస్తారో, ఉత్తమ ప్రయత్నాలే చేస్తారో. పొద్దున ఏదో చెప్పావు కదా పవిత్రమైన అనుకుంటే, ఇవాళైనా చెప్పింది నువ్వు నిన్న చెప్పావా? అది మరి ఆ పవిత్రమైన ఆత్మ కోసమే ప్రయత్నం చేస్తారో లేక ఇంకా స్వార్థ బుద్ధులతోటే ఉంటారో?
అది మీ ఇష్టం, పొందేదే మీరే. గురువు బోధ చేస్తాడు, అందరికీ సమానంగానే చేస్తాడు. గురువు ఉద్దేశం కూడా సదుద్దేశమే ఉంటుంది, అంతేగాని ఎప్పుడు వేరే ఉద్దేశంతో, అంటే అద్వైత బోధ చేసే గురువులో వేరే ఉద్దేశాలు ఉండవు. ఉంటే వాడు బోధ చేయలేడు. దృష్టి వేరుగా, అంటే వాడి మనసులో సంకల్పం వేరుగా ఉన్నప్పుడు అద్వైతం ఎలా బోధించగలుగుతాడు? బోధించలేదు. కాబట్టి వేరే ఉద్దేశాలు ఉండవు. కానీ వినే ఆ శిష్యుల్లో, సాధకులలో బుద్ధి, ఒక్కొక్కరి బుద్ధి ఒక్కొక్క రకంగా ఉండటం వలన వాడు స్వీకరించటంలో తేడాలు. ఎవరి బుద్ధి ఏ విధంగా ఎప్పుడు ప్రవర్తిస్తోంది అన్నది మీకు మీరే సాక్షులు. మీ బుద్ధి ఏ రోజు ఎట్లా ప్రవర్తిస్తోంది, ఏ క్షణంలో ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది మీకు మీరే సాక్షులు, ఎవరు అక్కర్లా. కాబట్టి మీరు చేసింది దోషమా కాదా, మరలా చేయకుండా ఉంటానా అనేది నిర్ణయం కూడా మీదే ఉంటుంది. ఎప్పుడు కూడా నిర్ణయం తీసుకుని ధర్మాన్ని ఆచరణలో పెడితే మోక్షాన్ని పొందుతాం. ధర్మం లేనప్పుడు మోక్షం ఎలా కలుగుతుంది? దరిదాపుల్లోకి వస్తుందా ఇలాంటివి చేస్తూ ఉంటే? మరి కాబట్టి విజ్ఞతతో అందరూ కూడా ధర్మయుతులై మోక్షాన్ని పొందండి. శుభం భూయాలి.